హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. మై సెల్ఫ్ స్వప్న. మొన్న మనం ఏపీ డిఎస్సికి సంబంధించి మెథడాలజీలో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎట్లా చదవాలో చెప్పేశాను. ఈరోజు మనకు కంటెంట్కి సంబంధించి మన బయాలజీ కంటెంట్ లోపల ఏ టాపిక్స్ ఉంటాయి, బాటనీ పరంగా ఏ టాపిక్స్ ఉన్నాయి, జువాలజీ పరంగా ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ వెయిటేజ్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ లోపల మనకి కంటెంట్ బయాలజీ లోపల మనం 2 పార్ట్స్ చదవాల్సి ఉంటుంది. ఒకటి ఏమో బాటనీ పార్ట్, రెండోదేమో జువాలజీ పార్ట్ చదవాల్సి ఉంటుంది. మనకు వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ టాపిక్స్ వచ్చేసి ఓవరాల్గా 12 టాపిక్స్ ఉన్నాయి. బాటనీకి అండ్ జువాలజీకి సంబంధించి 12 చాప్టర్స్ ఉన్నాయి. దాని లోపల ఈరోజు మనం బాటనీకి సంబంధించిన టాపిక్స్ ఎన్ని ఉన్నాయంటే 5 టాపిక్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ టాపిక్స్ మనకి 5 ఉన్నాయి. మళ్ళీ ఇదేంటంటే 2018 మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ బాటనీ నుండి ఎన్ని వచ్చినాయి అంటే నియర్లీ మనకి ఒక 37 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇట్లా 37 క్వశ్చన్స్ వచ్చినాయి. మళ్ళీ జువాలజీ నుండి అయితే ఒక 43 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇందులో మనకి బాటనీ లోపల 5 చాప్టర్స్, జువాలజీ లోపల 7 చాప్టర్స్ ఉన్నాయి కదా. అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద జువాలజీ పార్ట్. అంటే జువాలజీ సిలబస్ కూడా ఎక్కువనే ఉన్నది. అంటే ఎప్పుడు అట్లనే కాకపోవచ్చు, ఒక్కోసారి ఒక్కో రకంగా రావడం జరుగుతుంది. ఒక్కోసారి దీనిలో క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు, దాని లోపల తక్కువ రావచ్చు, దీంట్లో తక్కువ వస్తే దాని లోపల ఎక్కువ రావచ్చు. కాకపోతే మనము ఇంపార్టెన్స్ అనేది బాటనీకి జువాలజీకి కంపల్సరీగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి బయాలజీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ చేయాలి అంటే మొత్తం 80 క్వశ్చన్స్ వస్తాయి. 80 క్వశ్చన్స్ అంటే మనకి ఎన్ని మార్క్స్? 40 మార్క్స్. అంటే ఈచ్ వన్ మనకి ఎంత పడుతుంది అంటే హాఫ్ మార్క్ అనేది పడడం జరుగుతుంది. ఇంకా ఇవి మనకి 40 మార్క్స్. మొన్న మనకి మెథడాలజీ చెప్పాను కదా, మెథడాలజీ మనకి ఎన్ని అంటే ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. 40 ఈ మెథడాలజీకి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి. మనకి మార్క్స్ ఎన్ని అంటే 20. ఇక్కడ 40 + 20 మొత్తం మనకి కంటెంట్ అండ్ మెథడాలజీ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 60 మార్క్స్ అనేటివి కంటెంట్ మెథడాలజీకి సంబంధించి. ఇంకా రిమైనింగ్ 20 మార్క్స్ ఎంత అంటే మనకు పిఐఈ, దానిలో సైకాలజీ పిఐఈకి 10 మార్క్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్. టోటల్ మనకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అనేది మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. 80లో మన 60 మాత్రం మన కంటెంట్ అండ్ మెథడాలజీ నుండి రావడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ పిఐఈ ఉండు కరెంట్ అఫైర్స్. తర్వాత ఇంకా 20 మార్క్స్ ఉంటాయి కదా, ఆ 20 మార్క్స్ అనేవి మనకి టెట్కి సంబంధించిన మార్క్స్ 20 మనకు వెయిటేజ్ రావడం జరుగుతుంది. అది టెట్ క్వాలిఫై అయితేనే మనం డిఎస్సి రాయడానికి అర్హులం అన్నట్టు. ఆ 20 మార్క్స్ ఏమో టెట్ లోపల ఉంటాయి. మొత్తం ఓవరాల్గా మనకి 100 మార్క్స్, 20 మార్క్స్ టెట్. మనకి స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఈ రోజు మనం ఏం చేద్దామంటే బాటనీకి సంబంధించిన ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, మెయిన్ చాప్టర్స్ ఏంటి, వాటి యొక్క సబ్ టాపిక్స్ ఏంటి, దాని లోపల ఈ 2018 ప్రీవియస్ క్వశ్చన్స్ బాటనీ నుండి ఏమేమి వచ్చినాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ బాటనీకి సంబంధించి, అంటే బాటనీ అనే కాదు బయాలజికల్ సైన్స్. ఇందులో బాటనీ పార్ట్ లోపల మనకి ఏంటిదంటే కొన్ని జువాలజీ కూడా క్లాసిఫికేషన్ వచ్చేటప్పుడు బాటనీ క్లాస్ మొక్కల వర్గీకరణ, జంతువుల వర్గీకరణ అని కూడా రావడం జరుగుతుంది. పర్టికులర్గా బాటనీ అనే కాదు, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, బయాలజికల్ సైన్స్ అని ఉంది. ఇక్కడ బయాలజికల్ సైన్స్ లోపల ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, అంటే బయాలజికల్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ మన యొక్క హ్యూమన్ వెల్ఫేర్ లోపల అంటే మానవ సంక్షేమం లోపల బయాలజీ యొక్క పాత్ర ఏంటిది అని అడుగుతున్నాడు. తర్వాత ఏంటిది బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అన్నాడు. ఇక్కడ బాటనీ జువాలజీ అని మెన్షన్ చేయాలి చూడండి, బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. ఇక్కడ మనం బయాలజీని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాము. ఒకటి బాటనీ అని, జువాలజీ అని, మైక్రో ఆర్గానిజమ్స్ అని డివైడ్ చేస్తాము. ఇక్కడ మనకి బాటనీ లోపల మనకి బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్ ఆఫ్ బాటనీ ఉంటుంది. తర్వాత మనకి జువాలజీ లోపల కూడా బ్రాంచెస్ అనేది ఉంటాయి. అంటే ఇక్కడ మనం బయాలజీ, ఇక్కడ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీకి సంబంధించి బాటనీ బ్రాంచెస్ చదవాలి అండ్ జువాలజీకి సంబంధించిన బ్రాంచెస్ చదవాలి. తర్వాత బయాలజిస్టులు అంటే మనకి శాస్త్రవేత్తలు ఉంటారు కదా, మనకు చాలా మంది ఉంటారు, బాటనీలో ఉంటారు, జువాలజీలో ఉంటారు. మనము ఈ సిలబస్ ఎట్లా చదవాలి అంటే 6th నుండి ఇంటర్మీడియట్ వరకు మనకి ఇచ్చిన దాదాపు సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ సిలబస్ ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఇంటర్మీడియట్ సిలబస్ అంటే చాలా డెప్త్గా ఉంటుంది. మనకి ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఏంటంటే 6th టు ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు కూడా మనం ఈ సిలబస్ అనేది మన హ్యాండ్ ఓవర్లో ఉండాలి. దాని మీద మనకు ఒక మంచి కమాండ్ అనేది ఉంటేనే బిట్టు పోకుండా చేయగలుగుతాం. ఇక్కడ మనకు సైంటిస్టులు అనేటోళ్ళు 6th క్లాస్ నుండి స్టార్ట్ అయినరు.
అంటే అంత 6th నుండి ఇంటర్మీడియట్ వరకు నంబర్ ఆఫ్ సైంటిస్టులు వస్తారు. దాదాపు ఒక 60-70 వరకు అట్లా రావడం జరుగుతుంది. ఇంకెక్కువనే వస్తారు. వాళ్ళందరి సైంటిస్టుల ఇన్ఫర్మేషన్ మనం దగ్గర పెట్టుకొని మంచిగా రీడ్ చేయాలి. ఎప్పుడైనా మన దగ్గర సిలబస్ కాపీ అనేది ఉండాలి. ఆ సిలబస్ కాపీతోనే మనం ఒక్కొక్కటి టాపిక్ చదువుకుంటూ దాన్ని కంప్లీట్గా ఓవరాల్ నాలెడ్జ్ అంతా ఇక్కడే చదివేసి దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏమున్నాయి, ఎట్లా వచ్చినాయి, అవే కాకుండా మనము ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 6th నుండి 10th వరకు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాలి. బిట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. మరి ఇంటర్మీడియట్ సిలబస్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే మనకి ఇప్పుడు 10th క్లాస్ వరకు మనం స్టూడెంట్కి డీల్ చేసేటప్పుడు మరి స్టూడెంట్కి అంతే నాలెడ్జ్ ఇచ్చి మనకు అంతే నాలెడ్జ్ ఇస్తే సరిపోదు. అంటే మనం ఒక టీచర్గా ఒక టాపిక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. ఒక స్టూడెంట్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని మనం అన్ని రకాలుగా సాల్వ్ చేసేటట్టు ఉండాలి అన్నట్టు. అందుకనే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో సిలబస్ ఇచ్చిండు. అట్లా మనం 6th నుండి ఇంటర్మీడియట్ వరకే చదివితే క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా మనము చేయడానికి బాగుంటుంది. మనకి ఇచ్చింది మాత్రం ఇంటర్మీడియట్ సిలబస్, కానీ దాని బేసిక్స్ అన్నీ కూడా మన చిన్న క్లాసులలోనే ఉండడం జరిగింది. కాబట్టి మనం 6th నుండి 10th వరకు మంచి బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివి తర్వాత ఇంటర్లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్లో ఏమేమి ఉన్నాయో అవి చదివితే సరిపోతుంది. ఇక్కడ మనకి హ్యూమన్ వెల్ఫేర్ లోపల ఇంకా చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఏ విధంగా మన హ్యూమన్ వెల్ఫేర్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అవి చదవాల్సి ఉంటుంది. తర్వాత బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, బయాలజిస్టులు, నెంబర్ ఆఫ్ బయాలజిస్టులు ఉంటారు. ఒక్కొక్క సైంటిస్ట్ గురించి చదవాలి. మనకి ఎగ్జామ్ లోపల కంపల్సరీ శాస్త్రవేత్తల గురించి క్వశ్చన్ రాకుండా ఉండదు. అవి ఏంటిదంటే వాళ్ళ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే వాళ్ళ యొక్క క్రోనాలజికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, వాళ్ళ ఇయర్స్ను బేస్ చేసుకొని కూడా మనల్ని ఫస్ట్ ఏ సైంటిస్ట్ తర్వాత నెక్స్ట్ ఏ సైంటిస్ట్ వచ్చింది అట్లా అడుగుతారు. లేకపోతే వాళ్ళు రచించిన బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు దేని లోపల పర్ఫెక్ట్ అంటే వాళ్ళు దేనిపైన డిస్కవర్ చేసిండ్రు దానికి సంబంధించిన క్వశ్చన్ అయినా కూడా రావచ్చు అన్నట్టు. అంటే బయాలజికల్ సైన్స్ అంటే బాటనీకి, జువాలజీకి సంబంధించింది మెయిన్ ఇది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చూద్దాం. లివింగ్ వరల్డ్. లివింగ్ వరల్డ్ లోపల ఈ జీవ ప్రపంచం లోపల మనం ఏమేమి చదవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ లైఫ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మనకి మొక్కల యొక్క లక్షణాలు, జంతువుల యొక్క లక్షణాలు అనేటిది అవి ఏ విధంగా ఉంటాయి. మరి క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, మన లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఏ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. ఇప్పుడు సజీవులు, నిర్జీవులు అని అంటాం. మరి సజీవుల కిందికి ఏమేమి వస్తాయి, నువ్వు సజీవులని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తావు, నిర్జీవులని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం, అట్లా మనం రీడ్ చేయాలి. తర్వాత నామినిక్లేచర్. నామినిక్లేచర్ అంటే ఏంటిది, పేరు పెట్టడం. అంటే ఇప్పుడు మనం ఒక మొక్కనే కనుగొన్నాం, జంతువునే కనుగొన్నాం, దానికి ఒక పేరు అనేది ఉండాలి. మరి ఈ నేమ్ అనేది మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది. అట్లా ఉండకుండా ఏం చేస్తుంది అంటే మనకి నామినిక్లేచర్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లాంట్ని కానీ ఆ ఎనిమల్ని కానీ ఒకటే పేరుతోని పిలవాలి. అట్లా దాన్ని నామినిక్లేచర్ అంటాం. ఇక్కడ మనకి మోనోమియల్ నామినిక్లేచర్, బైనామియల్ నామినిక్లేచర్, ట్రైనామియల్ నామినిక్లేచర్ అండ్ టాటోనిమ్స్ అని కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నామీకరణం అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే పేరు అట్లా. ఇప్పుడు వరి అంటున్నాం, మనకి ఒరైజా సటైవా పాడి అని అంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా వరి వరి అనే అనడం జరుగుతుంది. ఇప్పుడు మనకి హైబిస్కస్ ఉంది, మందార అని మనము మన ఊర్లలో ఏంటిది ఒక్కో దసన్న పువ్వు అని, మందార అని, ఇంకా ముద్దబంతి అట్లా కొన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు అన్నట్టు. అట్లా లోకల్ నేమ్స్ వేరే ఉంటాయి. అట్లా ఒక సైంటిఫిక్ నేమ్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వరల్డ్ లెవెల్ లోపల మనం ఎక్కడికి వెళ్ళినా అదే పేరుతోటి పిలవడం, అట్లా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి బైనామియల్ నామినిక్లేచర్, ద్వినామీకరణ చెప్పేసి, తర్వాత ఇదేంటి ట్రైనామియల్ అంటే త్రినామీకరణ అని చెప్పేసి, అంటే దాని లోపల మనకి ఏ విధంగా అంటే ప్రజాతి, జాతి, ఉపజాతి అట్లా మనం నామినిక్లేచర్ గురించి చదువుకుంటాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇక్కడ మనకి ఎంగ్లర్ అండ్ ప్లాంటిల్ క్లాసిఫికేషన్, ఇంకా బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్, ఫైలోజెనిక్ అవి వస్తూ ఉంటాయి, దాని గురించి చదవాలి. తర్వాత నీడ్ ఫర్ క్లాసిఫికేషన్. అవును, మనకు క్లాసిఫికేషన్ కంపల్సరీ అవసరం అంటే అవసరమే. అంటే క్లాసిఫికేషన్ చేస్తేనే ఏ మొక్కలు ఏ వర్గానికి చెందినవి, ఏ జంతువులు ఏ వర్గానికి చెందినాయో ఇందులో మన బాటనీకి, జువాలజీకి సంబంధించిన క్లాసిఫికేషన్ అంతా కూడా చూడడం జరుగుతుంది. తర్వాత బయాలజికల్ క్లాసిఫికేషన్, లెవెల్స్ అండ్ హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇక్కడ మనకి ఈ హైరార్కీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా అంటే మనకి ఇట్లా ఈ టాక్సానమిక్ కేటగిరీస్ ని బట్టి మనం చేస్తాం. ఇప్పుడు కే అంటే ఏంటి, కింగ్డమ్. ఈ ఆర్డర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఆర్డర్ ప్రకారం చేస్తాం. ఇక్కడ డివిజన్ అంటే మనం దేని లోపల చేస్తామంటే బాటనీకి డివిజన్ అని చెప్పేసి చేస్తాం.
ఫైలం అంటేనేమో మనకు జువాలజీకి వచ్చేసి ఫైలం అని చెప్పేసి చెప్తాం. తర్వాత వచ్చేసి క్లాస్, తర్వాత వచ్చేసి ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, నెక్స్ట్ వచ్చేసి స్పీసీస్, ఇలా ఉన్నాయి. అంటే ఈ హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఒక్కొక్కసారి ఏంటిది అంటే ఇవి ఆర్డర్లో కూడా అడగొచ్చు, ఆర్డర్లో సెట్ చేయమని కూడా అడగచ్చు. కే అంటే కింగ్డమ్, డి అంటే డివిజన్, డివిజన్ అనేది మనం బాటనీకి తీసుకుంటాం. ఫైలం అనేది దేనికి తీసుకుంటాం అంటే జువాలజీకి ఫైలం అని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సి అంటే క్లాస్, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. ఇట్లా ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని మనం ప్లాంట్స్ని కానీ యానిమల్స్ని కానీ వర్గీకరించడం అనేది జరుగుతుంది. తర్వాత స్పీసీస్ కాన్సెప్ట్ అంటే జాతి భావన. అసలు ఒక జాతి అంటే అసలు జాతి అంటే ఏంటిది, జాతులని వేటిని అంటాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు జాతి భావన స్పీసీస్ కాన్సెప్ట్ తెచ్చింది ఎవరు అంటే మనకి జాన్రే అనే సైంటిస్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఏంటిది, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి, ఇది ఒక మానవ జాతి, యానిమల్స్ ఉన్నాయి అంటే జంతు జాతి, అట్లా కొన్ని అంటే అట్లా జాతుల గురించి చెప్పింది ఎవరు అంటే జాన్రే అని సైంటిస్ట్. దాని గురించి మనం డెప్త్గా క్లాస్ చెప్పేటప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ ఓవరాల్ గా సిలబస్ అంతే. తర్వాత ఎనిమల్ డైవర్సిటీ, ఇన్వర్టిబ్రేట్స్ అండ్ కార్డేట్స్. ఇక్కడ ఏంటిది, మనము ఇక్కడ ఎనిమల్ డైవర్సిటీ లోపల ఏమేమి చదవాలి అంటే ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్, అకశేరుకాలు అండ్ సక్షేరుకాలు. అకశేరుకాలకి సంబంధించిన ఏంటి, మనకు సక్షేరుకాలకి సంబంధించిన ఏంటి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా మనకి ఇది చాలా డెప్త్ గా ఉంటుంది. ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ఇక్కడ ఇన్వర్టిబ్రేట్స్ గురించి చదువుతాం, వర్టిబ్రేట్స్ గురించి చదువుతాం, మళ్ళీ ఇన్వర్టిబ్రేట్, కార్డేట్స్ అంటే వర్టిబ్రేట్స్, వీటి గురించి మనం చదవడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా సెకండ్ లెసన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇవన్నీ కూడా ఎక్కడ అంటే మనకి అంటే చిన్న క్లాసులలో తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి 9th క్లాస్ లో కూడా ఉంది క్లాసిఫికేషన్ అనేది. మన ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వీటి గురించి చాలా డెప్త్ గా ఉంటుంది. అంటే మనం ఓవరాల్ గా ఒక టీచర్ గా అంత ప్రతి ఒక్క దాని మీద కమాండ్ అనేది ఉండాలి. అంటే మరి నేను చెప్పేది 10th క్లాస్ దాకానే కదా, మరి 10th వరకు చదివితే సరిపోతుంది కదా అంటే 10th వరకు ఏముంది అంటే బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. నువ్వు పిల్లలకు ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ ఇస్తావు, కానీ వాళ్ళకి ఏంటిదంటే మనము క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏంటిది బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటారు, ఆవరేజ్ వాళ్ళు ఉంటారు, బిలో ఆవరేజ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆవరేజ్ బిలో ఆవరేజ్ వాళ్ళను మనం 10th వరకే చదువుకొని పోతే అక్కడ మెయింటైన్ చేయొచ్చు. కానీ మనకి ఇంటర్మీడియట్ అంటే ఆ సబ్జెక్ట్ గురించి మనకు డెప్త్గా లేకపోతే ఏమవుతుంది అంటే బ్రిలియంట్ స్టూడెంట్ ఏంటిదంటే వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఇది ఇట్లనే కావచ్చు కదా, ఇట్లా ఎందుకైంది, అట్లనే కావచ్చు కదా అని చెప్పేసి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ఏంటిది హై స్కూల్ లెవెల్. కాబట్టి మనకి ఏంటిది అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా తెలుసుంటేనే, మనకు మంచి సబ్జెక్ట్ ఉంటేనే పిల్లలు మనకు వాల్యూ ఇస్తారు. అంతేగాని మనకు వాల్యూ ఇవ్వట్లేదు అంటే మన దగ్గర సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లా అయితేనే మనము కాన్ఫిడెంట్గా ఉంటాం, ఏదైనా కూడా డీల్ చేయడానికి ఉంటాం. ఏదైనా మనకు తెలిస్తేనే పర్ఫెక్ట్గా ఉంటాం, తెలియంది మాత్రం పర్ఫెక్ట్గా ఉండము. అందుకనే మనం కంటెంట్ ఇంకా మనకి డిఎస్సి చాలా టైం ఉన్నది. ఇప్పటి నుండైనా ఒక ప్లాన్ చేసుకొని సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది దానికి సంబంధించి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సెల్ తీసుకున్నా అనుకోండి, ఒకవేళ చెప్తాను తర్వాత. సెల్ తీసుకున్నా, సెల్ అంటే ఏంటిది, కణము మన అందరికీ తెలుసు. ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే మనకు 8th క్లాస్లో ఉంది, 8th లో ఉంది, తర్వాత సెల్ ఆర్గానెల్స్ 9th లో ఉంది, ఇంకా వాటి గురించి కొంచెం డెప్త్గా 10th లో ఉంది. కానీ ఇంటర్మీడియట్ లోపల మొత్తం సెల్ ఆర్గానెల్స్ వాటి యొక్క డీటెయిల్స్ కూడా అక్కడ కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ కణం అంటే ఓకే రాబర్ట్ హుక్ కనిపెట్టిండ్రు, ఇందులో కేంద్రకం ఉంటుంది, ఈ కణాంగాలు ఉంటాయి అని చెప్పేసి అట్లా ఓన్లీ టూకీగా మీద చదవడం కాకుండా దాని గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే దగ్గర నేర్చుకోవాలి. అట్లా మనం 6th to ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ కూడా నేర్చేసుకుంటే మనకి సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ అనేది వస్తుంది, బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇస్తాడు, చాలా మైన్యూర్ బిట్స్. మనం ఇది వస్తుందా అని చెప్పేసి వదిలిపెడతాను చూడండి, అట్లాంటి బిట్సే వస్తాయి. అందుకని ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే. మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 80 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పిన. బాటనీ జువాలజీ నుండి మనకి 80 క్వశ్చన్స్ వస్తాయి. 80 క్వశ్చన్స్ రావాలి అంటే ప్రతి చాప్టర్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చినా కూడా 80 లెసన్లు అవుతాయి. 6th నుండి ఇంటర్మీడియట్ వరకు చూసుకోండి. 6th 7th అంటే మనం జనరల్ సైన్స్ అవుతాం, 8th నుండి బయాలజికల్ సైన్స్ సపరేట్ చదువుతాం కదా. అట్లా అంటే చిన్న బిట్స్ అనేటివి 6th 7th లోపల ఉంటాయి. ఇక 8th నుండి మన మెయిన్ బయాలజీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ బిట్స్ అట్లా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చే ఎగ్జామ్స్లలో మనం టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకునే చదవాలి, లైన్ టు లైన్ చదవాలి, ఒక్క బిట్ కూడా వదిలిపెట్టకుండా చదవాలి. అట్లయితే మనము మాక్సిమం స్కోర్ అనేది చేయగలుగుతాం ఈ కాంపిటీషన్ లోపల. ఎవరైతే సర్వైవ్ కావాలి అనుకుంటారో అంటే ఎప్పుడైతే మనం చదవడం స్టార్ట్ చేస్తామో, చదువుతున్నాము అంటే పర్ఫెక్ట్గా చదవాలి.
మళ్ళీ దాన్ని మధ్యలో వదిలిపెట్టి ఈ చాప్టర్ వదిలిపెట్టి ఆ చాప్టర్ కాకుండా నీకు ఏ టాపిక్ ఫస్ట్ ఇంపార్టెంట్ దానికి మార్క్స్ బేస్ చేసుకొని దాన్ని చదువుకుంటూ వెళ్ళాలి. ఇది ఓవరాల్గా సెకండ్ చాప్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ తర్వాత మైక్రోబియల్ వర్డ్, సూక్ష్మ జీవ ప్రపంచం. దీని లోపల మనం ఏం చదువుతామంటే వైరస్, బ్యాక్టీరియా, ఆల్గై, ఫంగై, ప్రోటోజోవన్స్ అండ్ యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ఇక్కడ వైరస్ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, ఈ వైరస్ల గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఎవరు, ఈ వైరస్ యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, వైరస్ల వల్ల మొక్కల లోపల వచ్చే వ్యాధులు ఏంటివి, జంతువుల లోపల వచ్చే వ్యాధులు ఏంటి, దాని గురించి డీటెయిల్గా చదవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ బ్యాక్టీరియా అంటే ఏంటి, మనకి ఇలా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, వాటి లోపల రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఇవి యూస్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఏంటి, మనకి ఏంటిది హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఏంటి, మళ్ళీ ప్లాంట్స్ లోపల వచ్చే డిసీజెస్ ఏంటి, యానిమల్స్ లోపల వచ్చే డిసీజెస్ ఏంటియో ఈ బ్యాక్టీరియా గురించి అదే. నెక్స్ట్ ఆల్గా. ఇక్కడ మనకి ఆల్గా, ఈ శైవలాల గురించి ఇంకా మనకి క్లాసిఫికేషన్లో కూడా వీటి గురించి చదువుతాం క్లాసిఫికేషన్లో కూడా. ఇక్కడ ఈ ఆల్గా లోపల ఏంటిది, ఆల్గా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాదాపు ఒక 50% ఆక్సిజన్ అంతా కూడా మనకి శైవలాల ద్వారానే రావడం జరుగుతుంది. అందులోపల మనకి ఈ శైవలాలు మనకి డివైడ్ చేస్తాం, పియోఫైసి, రోడోఫైసి, ఏంటిది పియోఫైసి, రోడోఫైసి ఇవి చేస్తాం. తర్వాత క్లోరోఫైసి, పియోఫైసి, రోడోఫైసి ఇట్లా మనము క్లాసెస్గా డివైడ్ చేస్తాం. వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకి ఎక్కడ ఉపయోగపడుతున్నాయో ఆల్గా గురించి చదువుతాం. తర్వాత ఫంగైకి సంబంధించి ఇక్కడ ఫంగస్, ఈ శిలీంధ్రాలకి సంబంధించి ఏంటి అంటే ఈ శిలీంధ్రాల వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, యూస్ఫుల్ ఫంగస్ మనకి ఏమున్నాయి, అన్యూస్ఫుల్ ఏ విధంగా ఉన్నాయి, హార్మ్ఫుల్ ఏ విధంగా ఉన్నాయో చూస్తాం. తర్వాత వచ్చేసి ప్రోటోజోవన్ల వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, ప్రోటోజోవన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, దాని క్లాసిఫికేషన్లు చదవాలి. తర్వాత యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. మనకి ఏంటిది, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మనకి యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్గా ఉంటాయి. యూస్ఫుల్గా వచ్చేసి మనకి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, సైనకోబాలమిన్ ఇవి మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియాస్. ఇంకా అన్యూస్ఫుల్ అంటే మనకి కొన్ని డిసీజెస్ కల్పిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోటోజోవా ఉంది, ఈ ప్రోటోజోవా వల్ల మనకి ఏంటిది మలేరియా డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని బ్యాక్టీరియా వల్ల మనకి టైఫాయిడ్, కలరా ఇట్లాంటి డిసీజెస్ అన్ని కూడా బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. అట్లా మనం చదవాలి. తర్వాత వచ్చేసి ఇమ్యూనిటీ. ఓకే, మన యొక్క ఇమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే రోగ నిరోధక శక్తి అనేది ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి దాని గురించి డెప్త్గా చదువు. తర్వాత వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ టీకాలు ఏంటి, ఈ వ్యాక్సినేషన్ అసలు ఫస్ట్ వ్యాక్సిన్ అనేది ఎవరు స్టార్ట్ చేసిండ్రు, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, వాటి గురించి డీటెయిల్గా తీసుకెళ్ళి ఇప్పటి వరకు మనం ఎన్ని వ్యాక్సిన్స్ని కనిపెట్టడం జరిగింది అది చూడాలి. తర్వాత ఇమ్యునాలజికల్ డిజార్డర్స్. ఓకేనా, మనకి రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయో వాటి గురించి. తర్వాత ఇన్ఫెక్షన్స్. ఓకే, ఏ విధంగా ఇన్ఫెక్షన్స్ అయితే. తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే నవే డేస్ ఏంటిది అంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని మనకి బీపీ తీసుకోవచ్చు, హార్ట్ అటాక్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇవి ఏంటి ఇంకా మనకి షుగర్ పేషెంట్స్ అవి తీసుకోవచ్చు, ఇన్సులిన్ అవి షుగర్కి సంబంధించిన డిసీజెస్. అట్లా మన లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటియో ఈ మైక్రోబియల్ వరల్డ్ లోపల కంప్లీట్గా మనకి ఈ సూక్ష్మజీవుల ప్రపంచం లోపల ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. కంపల్సరీ వీటి నుండి బిట్లు అనేటివి వస్తాయి. ఇప్పుడు నేను తర్వాత సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటి నుండి ఎట్లాంటి బిట్స్ వచ్చినాయో ఎగ్జాంపుల్గా చూద్దాం. నెక్స్ట్ 4th చాప్టర్ సెల్ అండ్ టిష్యూస్, కణం అండ్ కణజాలాలు అంటున్నా. ఏంటి మరి కణము కణజాలాలు, సెల్ అండ్ స్ట్రక్చర్, సెల్ థియరీ. సెల్ స్ట్రక్చర్ అండ్ సెల్ థియరీ అంటే ఇక్కడ మనకి కణం, సెల్ అనేది ఎవరు కనిపెట్టిండ్రు, సెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ప్లాంట్ లోపల కనిపెట్టిండ్రు, ఎవరు కనిపెట్టిండ్రు, అదేంటిది మనకి లివింగ్ సెల్లా, నాన్ లివింగ్ సెల్లా, అట్లా చదవాలి. తర్వాత సెల్ థియరీ, హూ డిస్కవర్ ద సెల్ థియరీ, ఆ సైంటిస్ట్ గురించి. తర్వాత సెల్ ఆర్గానెల్స్ ఏంటిది మనకి ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా, దాని లోపల సెల్ ఆర్గానెల్స్, సెల్ లోపల సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి, కణం లోపల కణాంగాలు అనేవి ఉన్నాయి. ఎన్ని కణాంగాలు ఉన్నాయి, ఎన్ని సెల్ ఆర్గానెల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది, ప్లాంట్ లోపల కానీ ఎనిమల్స్ లోపల కానీ వాటి యొక్క ఫంక్షన్ ఏంటిదో చూడాలి. తర్వాత అండ్ దేర్ ఫంక్షన్స్. ఓకే, సెల్ ఆర్గానెల్స్ వాటి యొక్క ఫంక్షన్స్. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ఏంటి ప్రోకారియోటిక్ సెల్ ఏంటిది, యూకారియోటిక్ సెల్ ఏంటిది. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ఏంటిది, మనకి కేంద్రకం లేని జీవులను ప్రోకారియోటిక్ అని,
కేంద్రకం ఉన్న జీవులను యూకారియోటిక్ సెల్స్ అని అంటాం. ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్టీరియా ఇవి తీసుకున్న, ఇక్కడ యూకారియోటిక్ సెల్స్ అంటే ప్లాంట్ అండ్ ఎనిమల్స్ ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్. ప్లాంట్ సెల్ లోపల ఏమేమి కణాంగాలు ఉంటాయి, యానిమల్ సెల్ లోపల ఏమేమి కణాంగాలు ఉంటాయి, దాని డిఫరెన్స్. తర్వాత సెల్ సైకిల్. ఓకేనా, ఈ సెల్ సైకిల్ అంటే ఏంటిది, కణచక్రము అంటాము. ఇక్కడ మనము ఈ కణచక్రం గురించి చదివేటప్పుడు మనకి కణచక్రం లోపల పేజెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటిది మైటాసిస్, మియాసిస్ స్టేజెస్ అన్ని కూడా ఈ కణచక్రం లోపలనే జరగడం జరుగుతుంది. తర్వాత సెల్ డివిజన్, కణ విభజన, తర్వాత మైటాసిస్, మియాసిస్, తర్వాత టిష్యూస్ కణజాలాలు, వాటి యొక్క స్ట్రక్చరు, ఏమేం కణజాలాలు ఉంటాయి, తర్వాత వాటి యొక్క ఫంక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఎనిమల్ టిష్యూస్. ప్లాంట్ కి సంబంధించిన టిష్యూస్ ఏంటి, ఎగ్జాంపుల్ గా మనకి ప్లాంట్ కి సంబంధించిన డిసీజెస్ అండ్ ఎనిమల్స్ కి సంబంధించిన టిష్యూస్ ఏంటియో అవి చూడాలి. తర్వాత క్యాన్సర్ బయాలజీ. ఓకేనా, క్యాన్సర్ కి సంబంధించిన ఇది చూడాలి. తర్వాత స్టెమ్ సెల్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెటీరియల్స్ త్రూ ద సెల్స్. ఓకేనా, మనకి కూడా డిఫ్యూషను, విసరణ, ద్రవ విసరణ, వాటి ద్వారా కణం లోపల వాటి ద్వారా ఏ విధంగా మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయో వాటి గురించి చదవాలి. తర్వాత వచ్చేసి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఓకేనా, ప్లాంట్స్ యొక్క ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ గురించి చదవాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి హిస్టాలజీ, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకేనా, ఏంటిది ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క ఏంటిది పుష్పించే మొక్కల యొక్క అంతర్నిర్మాణం గురించి చదవాల్సి వస్తుంది. ఇది సెల్ అండ్ టిష్యూస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి ప్లాంట్ వరల్డ్. ఇక్కడ ఏంటిది మరి మొక్కల ప్రపంచం చూద్దాం. మార్ఫాలజీ ఆఫ్ ఏ టిపికల్ ప్లాంట్. ఒక ప్లాంట్ తీసుకున్నట్టయితే దాని యొక్క స్వరూప శాస్త్రం, స్వరూపం అంటే బయటికి అంటే మనకి ఎక్స్టర్నల్ మార్ఫాలజీ ఉంటుంది, ఇంటర్నల్ మార్ఫాలజీ ఉంటుంది. ఈ మార్ఫాలజీ అనేది ఒక ప్లాంట్ యొక్క మార్ఫాలజీ ఏ విధంగా ఉంటుంది, అవి ఏంటి మార్ఫాలజీ మనం ఏమేమి చూడొచ్చు అంటే రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవరు, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లోరోసెన్స్ పుష్ప విన్యాసము, రూట్ అంటే వేరు తెలుసు, కాండము, పత్రము, పుష్పము, పుష్ప విన్యాసము అండ్ ఫ్రూట్ ఫలము అండ్ దేర్ స్ట్రక్చర్స్. వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అది చూడాలి. తర్వాత టైప్స్ అండ్ ఫంక్షన్స్, పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఓకేనా, ఒక ఫ్లవర్ తీసుకుంటే దాని లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి సీడ్ డిస్పర్సల్, మోడిఫికేషన్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్, ఇది ఇక్కడ వరకే సీడ్ డిస్పర్సల్. ఓకేనా, ఈ సీడ్స్ అనేటివి ఏ విధంగా డిస్పోజ్ కావడం జరుగుతుంది. తర్వాత మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్స్ ఉంటాయి. ఇది మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోపల ఉంటాయి. రూట్ మోడిఫికేషన్, స్టెమ్, లీఫ్, ఫోటోసింథసిస్. ఓకేనా, ఇవి మోడిఫికేషన్స్ రూట్, స్టెమ్, లీఫ్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకేం చదవాలి అంటే మోడిఫికేషన్స్ ఈ 3 ఇయర్స్ అవుతాం. తర్వాత వచ్చేసి ఫోటోసింథసిస్ అంటే ఏంటిది, దాని లోపల మనకి కిరణజన్య సంయోగ క్రియ లోపల చాలా మంది సైంటిస్టులు రావడం జరుగుతుంది. వాటి లోపల ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎన్ని దశలలో జరుగుతుంది, ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ 1, ఫోటోసింథసిస్ 2 అని ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఫోటోసిస్టమ్ 1 లోపల ఇప్పుడు గ్రానా కానీ ఏంటి స్ట్రోమా స్ట్రక్చర్స్ ఎక్కడ ఉంటాయి, దేని లోపల రియాక్షన్స్ అనేది స్టార్ట్ ఫోటోసింథసిస్ లోపల. తర్వాత ట్రాన్స్పిరేషన్. ఓకేనా, ట్రాన్స్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల లోపల ప్లాంట్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ లోపల అసెంట్ ఆఫ్ సాపు మనకి ఏంటిది xylem కానీ ఫ్లోయం ద్వారా ఏ విధంగా మెటీరియల్ అంటే వాటర్ కానీ మినరల్స్ కానీ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో చూస్తాం. తర్వాత మొక్కల లోపల శ్వాసక్రియ, రెస్పిరేషన్ అనేది జరిగితే తర్వాత ఎక్స్క్రేషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్స్. ఓకే, ప్లాంట్స్ లోపల రిప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అది చూడాలి. తర్వాత ప్లాంట్ హార్మోన్స్, ఫైటో హార్మోన్స్ అంటాం. ఫైటో హార్మోన్స్ అంటే మనకి ఫైటో హార్మోన్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి కదా. ఒకటి యాక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఇథలిన్ గురించి అవుతాం. ఫైటో హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్ అంటాం. తర్వాత ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్. ఓకేనా, ఏ ప్లాంట్ నుండి ఏ ఫుడ్ వస్తుందో వాటి గురించి చదవాలి. తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి. తర్వాత వైల్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. ఓకేనా, వైల్డ్ ప్లాంట్స్ ఏంటి, కల్టివేటెడ్ ప్లాంట్స్ ఏంటి చూడాలి. తర్వాత వచ్చేసి అగ్రికల్చరల్ ఆపరేషన్స్. ఇక్కడ మనకి అగ్రికల్చరల్ ఆపరేషన్స్ వచ్చేసి చాలా ఉంటాయి, ఇవి రీడ్ చేయాలి. ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. తర్వాత క్రాప్ డిసీజెస్ అండ్ కంట్రోల్ మెజర్స్. ఒక క్రాప్ కి డిసీజెస్ వచ్చినట్టయితే మనం ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి అదొకటి. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్రాప్ ఈల్డ్.
ఓకే, పెస్టిసైడ్స్ అంటే అవి యూజ్ చేస్తూ మనకి పంట ఎక్కువ దిగుబడి రావడానికి ఏ విధంగా చేయాలి ఇదొకటి. తర్వాత మనకు వచ్చిన పంట పండిన తర్వాత దాన్ని ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రిజర్వేషన్ అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్, ఏంటిది మనకి ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి ప్లాంట్స్ కానీ అంటే ఏంటిది ఇంకా ఫుడ్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. తర్వాత సింగిల్ సెల్ ప్రోటీన్స్ ఏంటి అవి చూడాలి. తర్వాత మనకి ప్లాంట్ ఎంజైమ్స్, ప్లాంట్ లోపల ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయి అవి ఆ ఎంజైమ్స్ వలన ఆ ప్లాంట్ యొక్క డిసీజెస్ అంటే అవి ఏమి రిలీజ్ చేస్తే చూద్దాం. తర్వాత మినరల్ న్యూట్రిషన్, ఈ మినరల్ న్యూట్రిషన్ లోపల మనకి ఏంటిది అంటే ఇవి మనకి ఇక్కడ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అని రావడం జరుగుతుంది. ఒక ప్లాంట్ కి స్థూల పోషకాల యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది, సూక్ష్మ పోషకాల యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో చూడాలి. తర్వాత ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కంప్లీట్ గా ప్లాంట్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది దాని యొక్క డెవలప్మెంట్ ఏంటిది అంతా కూడా ఈ ప్లాంట్ వాళ్ళ లోపల చూడడం జరుగుతుంది. ఈ 5 చాప్టర్స్ వచ్చేసి మనకి అంటే మెయిన్ ఈ 5 చాప్టర్స్ బాటనీ జువాలజీ కంబైన్డ్ గా ఉంటాయి. స్పెసిఫిక్ గా బాటనీ అని చెప్పట్లేదు, ఇది మాత్రం కంప్లీట్ ప్లాంట్ వరల్డ్ అనేది బాటనీకి సంబంధించిందే ఇన్ఫర్మేషన్. ఈ బాటనీకి ఇప్పుడు ఇక్కడ 5 చాప్టర్స్ అన్నాను కదా, ఇందులో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ బాటనీకి సంబంధించి ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు నేను ప్లాంట్ వరల్డ్ లోపల చెప్పాను, మాడిఫైడ్ స్టెమ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ జింజర్, క్యారెట్, టర్మరిక్, రాడిష్, క్యారెట్, గార్లిక్, పొటాటో. ఏంటి క్వశ్చన్? ఫస్ట్ మనకి క్వశ్చన్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ క్వశ్చన్ చదివేటప్పుడు చాలా పీస్ఫుల్గా కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. అంటే అక్కడ అయినది అడుగుతున్నాడా, కానిది అడుగుతున్నాడా, లేకపోతే తప్పుగా ఇచ్చినాడు ఏం అడుగుతుండో చూడాలి. ఇక్కడ ఏం అడిగిండు మనకి బైలింగ్వల్ వస్తుంది పేపర్ కాబట్టి ఏం చేయాలి అంటే ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి, తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్కి వెళ్ళండి. మ్యాక్సిమం ఈ తెలుగు వర్డ్స్ డిఫరెంట్గా ఉంటే ఇంగ్లీష్లో ఈజీగా అర్థమైపోతుంది. ఈ క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలు అన్నాడు. అంటే ఇంతకుముందు ప్లాంట్ వరల్డ్ లోపల మాడిఫికేషన్స్ ఆఫ్ రూట్, మాడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్, లీఫ్ అని ఇచ్చిండు కదా. అంతే ఇక్కడ మనకి స్టెమ్ మాడిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి మొత్తం ఓవరాల్ గా సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉండాలని చెప్పిన. మరి ఇక్కడ కాండాలు, ఏ కాండాలు మాడిఫై అయినాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ మాడిఫికేషన్స్ మనం కంప్లీట్ గా చదివితేనే ఆన్సర్ చేయగలుగుతాం. ఊరికే బిట్స్ మాత్రం చదువుకుంటూ వెళ్ళొద్దు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉండాలి. బిట్స్ చదివితే ఏం రాదు, ఓన్లీ అక్కడ ఆన్సర్ కరెక్టా రాంగా తెలుస్తుంది. కానీ మనము అంటే కంటెంట్ కాన్సెప్ట్ లేకుండా బిట్స్ చేస్తే వేస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ చెప్తా, ఏమని చెప్పినా సరే ఏదో ఒక ఆన్సర్ ఇక్కడ 4 ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన, నువ్వు కూడా అట్లనే అవన్నీ చదువుకొని పోవడం కాదు. ఈ ఓవరాల్ గా ఈ కాండాలు మాడిఫైడ్ స్టెమ్ ఏంటి, మాడిఫైడ్ రూట్ మాడిఫికేషన్స్ ఏంటి, లీఫ్ మాడిఫికేషన్స్ ఏంటి, ఆ లీఫ్ ఏ విధంగా మాడిఫై అవుతుంది, దానిలో ఇంకేమన్నా టైప్స్ ఉన్నాయా, అట్లా చదువుకోవాలి మనం. అట్లయితే మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఇక్కడ ఇది క్యారెట్ ఉంది, ఇక్కడ క్యారెట్ ఉంది, ఇక్కడ క్యారెట్ ఉంది. ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లలో క్యారెట్ ఉంది. మరి ఈ క్యారెట్ అనేది స్టెమ్ మాడిఫికేషనా, రూట్ మాడిఫికేషనా, లీఫ్ మాడిఫికేషనా? మనందరం క్యారెట్ చూసే ఉంటాం. ఏ విధంగా ఉంటుంది మామూలుగా ఇట్లా చిన్న చిన్న ఉండి ఇది ఉంది. అంటే ఇది మనకి ప్లాంట్ పైన ఉందా కింద ఉందా అంటే కిందగా ఉంది. అంటే ఇది ఏంటిది అంటే ఇది మామూలుగా అయితే క్యారెట్ అనేది రూట్ మాడిఫికేషన్. అంటే ఇక్కడ మనకి అడిగింది స్టెమ్ మాడిఫికేషన్ కాబట్టి అంటే ఇక్కడ క్యారెట్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. అంటే క్యారెట్ అనేది రూట్ అంటే ఇది కాదు ఆన్సర్. ఇలా కూడా క్యారెట్ అనేది ఇది రూట్ మాడిఫికేషన్ అంటే వేరు రూపాంతరము అన్నట్టు రూట్ మాడిఫికేషన్. ఇక్కడ కూడా క్యారెట్ అంటే ఇది కాదు. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటిదంటే వెల్లుల్లి అండ్ బంగాళదుంప. ఓకే, గార్లిక్ అండ్ పొటాటో ఈజ్ ద మాడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్ మాడిఫికేషన్. మరి ఇక్కడ మనకు మొత్తం అంతా చదివితేనే ఇది రూటా స్టెమ్మా తెలుస్తుంది. ఇది కూడా ఏంటిది అంటే మరి క్యారెట్ అనేది ట్యాప్ రూట్ మాడిఫికేషన్, తల్లి వేరు వ్యవస్థ అనేది మాడిఫైడ్ కావడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే మనకి రూట్స్ అనేటివి ఎందుకు ఉపయోగపడతాయి? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, ఓకే, అండ్ మినరల్స్, వాటరు అండ్ ఖనిజ లవణాలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి రూట్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఈ రూట్ మాడిఫికేషన్ లో కూడా మనకి ట్యాప్ రూట్ అని చెప్పాను కదా. మనకి ఇక్కడ మన అసలు రూట్ అంటే ఏంటి, దాని యొక్క డివిజన్స్ ఏంటి, ఈ రూట్ మాడిఫికేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది,
టైప్స్ ఆఫ్ రూట్స్ ఏంటి అట్లా తెలిస్తే మనకు కంటెంట్ డెప్త్గా తెలిస్తే ఎలిమినేట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనకి ఇది క్యారెట్ నేను ట్యాప్ రూట్ అని చెప్పాను. ట్యాప్ రూట్ ఇక్కడ ట్యాప్ రూటే కాకుండా మనకి టైప్స్ ఆఫ్ రూట్స్ తెలిసి ఉండాలి. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్, అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. ఇక్కడ ఏంటిది ట్యాప్ రూటు, ఫైబ్రస్ రూటు అండ్ అడ్వాంటేజియస్ రూటు. మరి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్న ట్యాప్ రూట్ అంటే నేను క్యారెట్, ఇంకా రాడిష్, బీట్రూటు, ఇవన్నీ కూడా ట్యాప్ రూట్కి. ఇంకా ఫైబ్రస్కి ఉంటాయి, అడ్వాంటేజియస్కి ఉంటాయి. ఇక్కడ మనకి ఫైబ్రస్ వచ్చేసి చిలకడ దుంపరాసం, తర్వాత అడ్వాంటేజ్ వచ్చేసి ఆస్పరాగస్, ఇట్లా వస్తాయి అన్నట్టు. అంటే కంప్లీట్గా రూట్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, దానిలో మాడిఫైడ్ రూట్స్ ఎన్ని ఉన్నాయి అట్లా తెలిస్తే మనకి పర్ఫెక్ట్గా ఎట్లా క్వశ్చన్ ఇది ఇట్లా కాకుండా ఎట్లా ఇచ్చినా కూడా చెప్పగలుగుతాం అన్నట్టు. అది ఇప్పుడు స్టెమ్ అన్నారు. ఇక్కడ మనకి క్యారెట్ అంటే రూట్ మాడిఫికేషన్ అని చెప్పినాను కాబట్టి ఇవి 3 క్యారెట్నే ఎలిమినేట్ చేసారు. ఇక్కడ వెల్లుల్లి అను బంగాళదుంప అనేది స్టెమ్ మాడిఫికేషన్ కాబట్టి రైట్ ఆన్సర్ పెట్టినాం. ఇక్కడ వచ్చేసి కాండాలు అన్నాను కదా, మరి ఇక్కడ స్టెమ్ మాడిఫికేషన్స్ కూడా మనకి చాలా 3 టైప్స్ ఉంటాయి అన్నట్టు. అండర్ గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్, ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్ అండ్ సబ్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ లీఫ్ లో కూడా మనకి చాలా ఉంటాయి, లీఫ్ మాడిఫికేషన్స్ కూడా పిల్లో క్లేడ్ అవి చాలా ఉంటాయి. ఇప్పుడైతే మనకి స్టెమ్ మాడిఫికేషన్స్ అన్నాడు కాబట్టి వెల్లుల్లి అండ్ బంగాళదుంప వీటి లోపల ఈ స్టెమ్ మాడిఫికేషన్ అనేది జరుగుతుంది. వెల్లుల్లి ఇంకా ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఆనియన్ లో కూడా మనకి ఇది అల్లం కూడా ఏంటిది అంటే స్టెమ్ మాడిఫికేషనే. పసుపు స్టెమ్ మాడిఫికేషనే. ముల్లంగి, ఈ క్యారెట్ ముల్లంగి అనేది ఏమో ట్యాప్ రూట్ మాడిఫికేషన్. ఇవి 2 కూడా ఏంటిది అంటే రూట్ మాడిఫికేషను. అంటే కంప్లీట్ ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే క్యారెట్ ట్యాప్ రూట్ కాబట్టి తీసేసిన. ఇక్కడ మనకి టర్మరిక్ పసుపు అనేది కూడా స్టెమ్ మాడిఫికేషనే, అల్లము స్టెమ్ మాడిఫికేషనే, వెల్లుల్లి, బంగాళదుంప ఇంకా మనకి ఆనియన్ ఇవన్నీ కూడా స్టెమ్ మాడిఫికేషన్సే. కానీ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడనేమో ఒకటి స్టెమ్ మాడిఫికేషన్ ఇచ్చిండు, ఒకటి రూట్ మాడిఫికేషన్ ఇచ్చిండు. ఇక్కడ స్టెమ్ ఒకటి ఇచ్చిండు, రూట్ ఒకటి ఇచ్చిండు. ఇక్కడ 2 కూడా రూట్ మాడిఫికేషన్స్ ఇచ్చిండు, రాడిష్ అండ్ క్యారెట్. ఇక్కడ 2 కూడా స్టెమ్ మాడిఫికేషన్స్ ఇచ్చిండు. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటిది రూపాంతరం చెందిన కాండాలు అన్నాడు. ఓకేనా, కాబట్టి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఇది కరెక్ట్ ఆన్సర్ ఒకటి చెప్తే అయిపోతే కానీ, కాకపోతే ఇది అంత సబ్జెక్ట్ ఇట్లా చదివితే ఓవరాల్గా చదివితే టైం ఉంది కదా, ఓవరాల్గా చదివితే మనకి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుందని చెప్పాను. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, స్టెమ్ మాడిఫికేషన్స్ క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలకు రైట్ ఆన్సర్ ఏంటి అంటే 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The organisms that share the surface of the pond water as habitat are అన్నాడు. ఈ క్రింది వాటిలో కొలను నీటి ఉపరితలాన్ని ఆవాసంగా చేసుకుని నివసించే జీవులు. ఇక్కడ ప్లాంట్ ఓన్లీ నేను బాటనీ కింద తీసుకోవచ్చు, జువాలజీ కింద తీసుకోవచ్చు. ఇక్కడ జీవులు అన్నాడు. మళ్ళీ ఇక్కడ మనకి నీటి ఉపరితలాన్ని ఆవాసం చేసుకొని ఏంటిది ఓన్లీ పాండ్ ఎకో సిస్టమ్ లోపల ఓన్లీ నీటి ఉపరితలాన్ని ఆవాసం చేసుకుని ఓన్లీ జీవులు ఒకటే ఉన్నాయి కదా, దానిపైన ప్లాంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. అట్లా మనకి కొన్ని క్లమ్సీగా ఉంటాయి. బాటనీకి సంబంధించి జువాలజీకి సంబంధించి 2 సేమ్ ఉంటాయి అన్నాడు. ఇక్కడ క్రిందేని బాటనీ కింద తీసుకున్నాను, జువాలజీ కింద కూడా తీసుకోవచ్చు జీవులు అన్నప్పుడు. ఈ క్రింది వాటిలో కొలను నీటి ఉపరితలాన్ని ఆవాసంగా చేసుకొని నివసించే జీవులు ఏంటి అన్నాడు. అంటే ఇక్కడ ఒకటి అంతర తామెర పిస్టియా, ఓకే పిస్టియా, పాండ్ స్కేటర్ గుంట గురుగు, ఇట్లా ముక్కు పొడవుగా ఉంటుంది మనకి అది. తర్వాత మేఫ్లై డింబకాలు, తర్వాత లకముకి పిట్ట, తూనిగా, మేఫ్లై, తర్వాత జలగా, నీటి బొద్దింక, దోమ డింబకాలు, తర్వాత వచ్చేసి కప్పలు, కొంగలు, పీతలు అన్నాడు. ఇవేంటి అంటే అంటే ఎట్లా ఎలిమినేట్ చేయాలి అంటే ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఈ ఫ్రాగ్స్, క్రేన్స్, క్రాబ్స్ అనేటివి కప్పలు అంటే బొరియల లోపల ఉంటాయి, ఉపరితలం మీదనే ఉండవు. కొంగలు కూడా ఏంటిది అంటే ఈ పీతలు అనేటివి నీటి లోపల ఉంటాయి. ఓకేనా, ఉపరితలం పైన ఉండవు, ఇది తీసేయచ్చు. తర్వాత ఈ జలగా, నీటి బొద్దింక, దోమ డింబకాలు ఇవి ఏంటి జలగా అంటే అంటే కొంచెం లోపలిగా ఉంటాయి, ఉపరితలం పైన ఉండవు, కొంచెం వాటి కిందగా ఉంటాయి. తర్వాత లకుమికి పిట్ట అన్నది పిట్టలు అనేటివి ఉండవు, అంటే బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఏమన్నా డింబకాలు ఉన్నప్పుడు నోటో ఖర్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటిది అంటే ఇక్కడ ఉపరితలాన్ని ఆవాసంగా చేసుకునేటి ఏంటిదంటే పిస్టియా, గుంట గురుగు, మేఫ్లై డింబకాలు అనేటివి. అంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటిది పిస్టియా, పాండ్ స్కేటర్, లార్వా ఆఫ్ మేఫ్లై డింబకాలు. ఇది మనకి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద. నెక్స్ట్ మల్బరీ సిల్క్, మల్బరీ సిల్క్ అన్నాడు.
ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, ఈ డాట్స్ ఏంటిదంటే సిమిలర్ గా ఉంటాయి. ఇవి చూడండి, మల్బరీ నుండి మల్బరీ సిల్క్ అనేది వచ్చింది, డాష్ టస్సార్ సిల్క్ అన్నాడు. అంటే ఇవేంటిది అంటే రిలేటెడ్ గా ఉంటాయి, ఒకదానికి ఒకటి రిలేషన్ గా ఉంటుంది అన్నట్టు. అట్లా మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఏ టస్సార్, టామరిన్, టెర్మినేలియా, ట్రైడాక్స్ అన్నాడు. ఇక్కడ మనము ఏం చేస్తాము అంటే, మనకి ఎగ్జామినర్ ఏం చేస్తాడు, మనం ఒక క్వశ్చన్ చదవంగానే అబ్బా ఇది ఈజీ క్వశ్చన్ నాకు వచ్చేసింది అని చెప్పేసి ఏ ఆన్సర్ పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టే ఆన్సర్ మీరు పెట్టొచ్చు ఆన్సర్. ఇక్కడ మీరు ఏ ఆన్సర్ పెట్టుంటారు అంటే టస్సార్ అనేది పెట్టుంటారు. ఎందుకంటే మల్బరీ అంటే మల్బరీ సిల్క్ ఇచ్చిండు కదా, మరి ఇక్కడ టస్సార్ సిల్క్ ఇచ్చిండు కదా, అంటే ఇది ఆన్సర్ టస్సార్ అంటే అంత ఈజీగా ఇస్తారు అన్నట్టు, అంతే కదా. అట్లా కాదు, అంటే మనం ఇక్కడ ఈ చింత తీసేయచ్చు, గడ్డి చేమంతి తీసేయచ్చు. ఎట్లా అంటే మనకి చింత అంటే పులుపుకు సంబంధించింది, దీని నుండి ఎలాంటి పట్టు రాదని మనకు తెలుసు. గడ్డి చేమంతి అంటే ఇది ఒక గడ్డి మొక్క, ట్రైడాక్స్ అంటాం కదా ఇది. ఇవి రెండు తీసేసిన. ఇక్కడ మరి 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏమేమి ఆప్షన్స్, టస్సార్ ఉంది, ఇది ఉంది, టస్సార్ ఉంది, టెర్మినేలియా ఉంది. మనం చూడగానే ఏ ఆన్సర్ పెడతాం, టస్సార్ అని పెడతాం. ఓకే, టస్సార్ నుండి టస్సార్ పట్టు వచ్చింది, మల్బరీ నుండి మల్బరీ పట్టు వచ్చింది. నేను కరెక్ట్ రాసిన ఆన్సర్ ఏంటిది, నేను పెట్టిన ఆన్సర్ ఏంటిది, టస్సార్. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిది అంటే టెర్మినేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. టెర్మినేలియా ప్లాంట్ నుండి టస్సార్ పట్టు అనేది రావడం జరుగుతుంది. టస్సార్ అనేది ప్లాంట్ కాదు, పట్టు పేరు టస్సార్. దీని లోపల మనకి సెరిసిన్ అండ్ ఫైబ్రినోసిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా మనకి పట్టు దేని నుండి వస్తుంది అంటే కాంగో పట్టు, ఈ పట్టు, ఇంకా టైప్స్ ఆఫ్ పట్టు ఉంటాయి. ఇది టస్సార్ పట్టు, ఈ మల్బరీ పట్టు, ఇవి ఇంకొక 4 టైప్స్ ఆఫ్ పట్టులు ఉంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే టెర్మినేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. టెర్మినేలియా నుండి టస్సార్ పట్టు వస్తుంది. ఈ పట్టు పురుగులు అనేటివి ఎక్కువగా ఈ టెర్మినేలియా ప్లాంట్ అండ్ దీంతో పాటు ఇంకా ఓక్ ప్లాంట్స్, ఓక్ ప్లాంట్ పైన ఎక్కువ పురుగులు అనేటివి, ఎక్కువ పట్టు పురుగులు అనేటివి పెరుగుతాయి. ఓకేనా. ఇవి ఏం చేస్తాయి అంటే మల్బరీ మీద ఏంటంటే మల్బరీ ఆకులను తింటూ పెరుగుతూ ఉంటాయి. ఇక టెర్మినల్ ఆకులను తింటూ ఆ పురుగులు పెరుగుతూ ఉంటాయి. టస్సార్ పట్టు అనేది రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టెర్మినేలియా నుండి టస్సార్ పట్టు వస్తుంది. అందుకనే క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవమని చెప్పేది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరు ఇక్కడ ఏం పెడతారు అంటే టస్సార్ పట్టు పెట్టడం జరుగుతుంది. టస్సార్ రైట్ ఆన్సర్ కాదు, టెర్మినేలియా ఇస్ అనే రైట్ ఆన్సర్. ఓకే. ఇంకా మనకి ఇవి మూంగా పట్టు, ఇవి పట్టులు ఉంటాయి 4 రకాలు. అది తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి Nilima observed a papaya flower. The flower may be a complete flower, a bisexual flower, a flower with a head inflorescence, a male ఇక్కడ ఏంటిది a male or a female flower, male or a female flower అన్నారు. ఏంటంట నీలిమ ఒక బొప్పాయి పుష్పాన్ని పరిశీలించింది. ఆ పుష్పము అంటాడు. ఏం చేసిందంటే ఒక అమ్మాయి, నీలిమనే కాదు ఏ అమ్మాయి అయినా తీసుకోవచ్చు, ఇది మనకి అప్లికేషన్ మోడల్ లోపల. అట్లా ఒక పుష్పాన్ని తీసుకున్నదంట. ఏ పుష్పం తీసుకున్నది మరి అమ్మాయి? బొప్పాయి, పపాయా ఫ్లవర్ ని తీసుకున్నది. ఆమె ఏమని పరిశీలించింది, ఆ పుష్పం ఏమై ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు నీకు ఏం అవగాహన ఉండాలి, ఇట్లా చదువుకుంటూ పోతే క్వశ్చన్స్ పెట్టుకుంటూ పోతే రాదని చెప్పాను. ఇక్కడ మనకి ఇదంతా కూడా ప్లాంట్ వరల్డ్ లోపల రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, ఇవి ఫ్లవర్ మోడిఫికేషన్, ఇవి ఉంటాయి కదా. ఇన్ఫ్లోరోసెన్స్ ఫ్లవర్ ఉంది. మరి ఇప్పుడు ఈ ఫ్లవర్ గురించి నీకు తెలియాలి. అసలు ఫ్లవర్ అంటే ఏంటిది, ఆ కంప్లీట్ ఫ్లవర్ అని దేన్ని అంటాం, బైసెక్సువల్ ఫ్లవర్ అని దేన్ని అంటాం, ఫ్లవర్ విత్ హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ అని దేన్ని అంటాం, అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఫ్లవర్ అని ఎట్లా అంటాం. అంటే నువ్వు ఒక పుష్పాన్ని తీసుకున్నావు, ఆమె పరిశీలిస్తుంది నీలిమ, ఇది ఏం ఫ్లవర్ అయి ఉంటుంది అని అతను అడుగుతున్నాడు మనల్ని. ఒక సంపూర్ణ పుష్పము అంటాడు. అసలు మనకి సంపూర్ణ పుష్పం అంటే కంప్లీట్ ఫ్లవర్ అంటే తెలియాలి కదా, తెలియాలి. మరి కంప్లీట్ ఫ్లవర్ అని ఎప్పుడు అంటాం దాన్ని అంటే, ఎప్పుడైతే ఒకటి కంప్లీట్ ఫ్లవర్ అని ఎప్పుడు అంటామంటే, ఒకటి మనకి సెపల్స్, ఓకేనా, రక్షక పత్రాలు, సెకండ్ వన్ వచ్చేసి ఆకర్షణ పత్రాలు, కేసరావళి, తర్వాత వచ్చేసి అండకోశం. ఓకే, ఇవి 4 ఉంటేనే దాన్ని మనం కంప్లీట్ ఫ్లవర్ అన్నాం. ఓకేనా. నేను ఇక్కడ ఆన్సర్ చెప్పలేదు, కంప్లీట్ ఫ్లవర్ అంటే ఏంటిదో చెప్పిన.
ఇచ్చిన ఆన్సర్లో కంప్లీట్ ఫ్లవర్ అని ఉంది, మరి అది ఎందుకు కాదు, ఇది ఎందుకైతే చూద్దాం. కంప్లీట్ ఫ్లవర్ అన్నాడు అంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశము ఇవి ఉంటేనే మనం కంప్లీట్ ఫ్లవర్ ఉంటాం. మరి వీటిలలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా దీన్ని ఏమంటామంటే ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని అనడం జరుగుతుంది, అసంపూర్ణ పుష్పం అని అనడం జరుగుతుంది. ఏంటిది? ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటే అసంపూర్ణ పుష్పం అని అనడం జరుగుతుంది. ఓకే, సంపూర్ణ పుష్పం అంటే 4 ఉంటే సంపూర్ణ పుష్పం అంటాం. 4 కాకుండా ఇవన్నిట్లలో ఏదో ఒకటి మిస్ అయితే దాన్ని అసంపూర్ణ పుష్పం అంటాం. తర్వాత వచ్చేసి ద్విలింగ పుష్పము అన్నాడు. ద్విలింగ పుష్పము అంటే ఏంటిది? బైసెక్సువల్ ఫ్లవర్ అని అన్నాడు. అంటే బైసెక్సువల్ ఫ్లవర్ అంటే ఏంటిదో మనకు తెలియాలి కదా. ఫస్ట్ బైసెక్సువల్ ఫ్లవర్ అని దేన్ని అంటామంటే దేంట్లోనైతే కేసరాలు అండ్ అండకోశము. కేసరాలు అంటే మనకి ఫీమేల్ ఫ్లవర్, అంటే ఫీమేల్ కి సంబంధించిన రిప్రొడక్టివ్ ఆర్గాను, ఇది ఫీమేల్. తర్వాత వచ్చేసి అండకోశం అంటే మనకు తెలుసు ఇది మేల్. ఓకేనా, సారీ ఇది ఫీమేల్. కేసరాలు అంటేనేమో మేలు, సారీ కేసరాలు అంటేనేమో మేల్, మేల్. అండకోశం అంటేనేమో ఫీమేల్ అన్నట్టు. అంటే ఇక్కడ ద్విలింగ పుష్పము అన్నాడు. ఏ ప్లాంట్ లోపల అయితే కేసరాలు అండకోశము 2 ఉంటాయో దాన్ని మనము ద్విలింగ పుష్పము అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ద్విలింగ పుష్పానికి బైసెక్సువల్ ఫ్లవర్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకటి హైబిస్కస్ చెప్పుకుంటాం. తర్వాత వచ్చేసి దతురా కూడా దీని కిందికి వస్తుంది. ఓకే, బైసెక్సువల్ ఫ్లవర్ అన్నట్టు. ఇది బైసెక్సువల్ ఫ్లవర్ అంటే అర్థమైంది కదా. ఏంటిది? కేసరాలు అండకోశము ఏ ప్లాంట్ లోపలనైతే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయో దాన్ని మనం బైసెక్సువల్ ఫ్లవర్ అని అనడం జరుగుతుంది. తర్వాత ఏ ఫ్లవర్ విత్ హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ అన్నాడు. అంటే హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ అంటే శీర్షవత పుష్ప విన్యాసము. మామూలుగా ఇప్పుడు ట్రైడాక్స్ కానీ హీలియాంతస్, ఏంటిది హీలియాంతస్ అంటే సన్ఫ్లవర్, పొద్దు తిరుగుడు అంటాం కదా, వాటి లోపల ఫ్లవర్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా ఉండి ఒక హెడ్ లాగా ఇట్లా రౌండ్గా ఉండి దీనిపైన ఇట్లా 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 అమరి ఉంటాయి. అంటే దీన్ని హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ అంటాం అన్నట్టు. ఓకేనా, అంటే ఆమె ఫ్లవర్ తీసుకున్నది బొప్పాయి ఫ్లవరు, మరి కంప్లీట్ ఫ్లవర్ అయి ఉంటుందా, ద్విలింగక అయి ఉంటుందా, శీర్షవత పుష్ప విన్యాసం హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ అయి ఉంటుందా అంటారు. దీనికి వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రైడాక్స్ ఒకటి, గడ్డి చామంతి, తర్వాత మనకి పొద్దు తిరుగుడు అంటాము కదా సన్ఫ్లవరు, తర్వాత ఇది ఓకే సన్ఫ్లవరు, సూర్యకాంత మొక్క అని కూడా అంటాం. వీటికి పర్యాయ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ అంటే నేను చెప్తా సన్ఫ్లవర్, పొద్దు తిరుగుడు అని చెప్పిన, గడ్డి చామంతి ఇది ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి అని చెప్పిన, కొన్ని ప్లేస్లలో నల్లారము అంటాం, బోర్డుకు యూజ్ చేస్తూ ఉంటాం. ఏదన్నా సెప్టిక్ అయితే మాత్రం దీన్ని ఒక ఆకులను రసం పిండి దానిపైన చేస్తారు అన్నట్టు. అట్లా అంటే వీటి ఇక్కడ ఇది సూర్యకాంతం మొక్క. ఒకవేళ మనకి హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ కి ఎగ్జాంపుల్ ఇచ్చేసి సూర్యకాంతం అని ఇచ్చిందనుకో, ఒకవేళ మనకి హీలియాంత సన్ఫ్లవర్ ని సూర్యకాంతం అని తెలియకపోతే రాంగ్ ఆన్సర్ పెడతా ఉంటాం కదా. అట్లా కొన్ని పర్యాయ పదాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది శీర్షవత పుష్ప విన్యాసం అయి ఉంటుందా మరి. తర్వాత ఒక పురుష లేదా స్త్రీ పుష్పము అంటాడు. అంటే కొన్నిటి లోపల ఏంటని చెప్పాను ఇంతకుముందు ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని చెప్పేసి మనకు తెలియాలి. అంటే ఒక ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీకు అవి 4 హోరల్స్ ఉన్నాయా లేవా, 4 వలయాల లోపల ఇవి ఉన్నాయా లేదా, ఫస్ట్ రక్షక పత్రాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకో. అవి గ్రీన్ కలర్ లోపల ఉంటాయి, మనందరికీ తెలుసు రక్షక పత్రాలు అనేటివి మనకి ఏ కలర్ లో ఉంటాయి, గ్రీన్ కలర్ లోపల ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆకర్షణ పత్రాలు అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రిప్రొడక్షన్ జరగడానికి, పరాగ సంపర్కం జరగడానికి మొక్కలు ఏం చేస్తాయంటే ఆకర్షణ పత్రాలను డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనం వాటిని చూసే కదా ఫ్లవర్స్ యొక్క అట్రాక్షన్ ఏ విధంగా మనం అట్రాక్ట్ అవుతాము అంటే ఆకర్షణ పత్రాలను చూసి వావ్ అని అనడం జరుగుతుంది. ఇప్పుడు రోజ్ ప్లాంట్ తీసుకో, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి అన్నట్టు రోజ్ ప్లాంట్స్ లోపల కూడా. అట్లా కలర్స్ చూసి మనం ఎక్కువగా టెంప్ట్ కావడం అనేది జరుగుతున్నట్టు. అట్లా ఆకర్షణ పత్రాలు అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లోపల ఉంటాయి. తర్వాత కేసరావళి, అండకోశం, దేంట్లోనైతే కేసరావళి నీకు అక్కడ కేసరావళి ఉందా అండకోశం ఉందా అనేది ఏంటిది ఒక డిసెక్షన్ చేసి ఆ ప్లాంట్ అది ఇది తెలిసినప్పుడు మాత్రమే మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ చెప్పగలుగుతాము. ఇక్కడ వచ్చేసి మరి నేను ఇక్కడ మొత్తం తీసేస్తున్నా. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు అమ్మాయి ఏ ఫ్లవర్ తీసుకున్నది, బొప్పాయి తీసుకున్నది. మరి బొప్పాయి లోపల మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటిది, మేల్ ఫ్లవర్స్ వేరే ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ అనేటివి వేరే ఉండడం జరుగుతుంది. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి 4th వన్ అనేది రైట్ ఆన్సర్ అన్నట్టు. ఆమె తీసుకున్న పుష్పం ఏంటిది, ఒక పురుష పుష్పం అయినా ఉండొచ్చు, లేదంటే ఒక స్త్రీ పుష్పం అయినా, మేల్ ఫ్లవర్ అయినా కావచ్చు, ఫీమేల్ ఫ్లవర్ అయినా కావచ్చు. అంటే ఇట్లా
ఇంకా మనం దోస కూడా తీసుకోవచ్చు, దోస, ఇంకా మనకి సోర, అంటే ఇంకా ఇట్లా ఉంటాయి దోస కానీ సోర కానీ బొప్పాయి, ఇవన్నీ కూడా ఏంటిదంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఇక ఓకే, ఇప్పుడు ఇంకేంటిది కంప్లీట్ ఫ్లవర్ అంటే ఇది బైలింగ్వల్ ఫ్లవర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఒకటే ఫ్లవర్ లోపల ఉంటాయి. ఇదేంటిది బైసెక్సువల్ ఫ్లవర్ అన్నాం. దీని లోపల వచ్చేసి మనకు హైబిస్కస్ అండ్ దతుర, మందార అండ్ ఉమ్మెత్త లోపల బైసెక్సువల్ ఫ్లవర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫ్లోరోసెన్స్ అంటే పుష్ప విన్యాసం, ఒక పుష్పం అనేది ఏ విధంగా అరేంజ్ అయి ఉంటుందో దాన్ని ఇన్ఫ్లోరోసెన్స్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆమె తీసుకున్న పపాయ కాబట్టి అది ఏ పపాయ అన్నాడు కానీ ఏదో చెప్పలేదు, అందుకే అది మేల్ ఫ్లవర్ అయినా కావచ్చు లేదంటే ఫీమేల్ ఫ్లవర్ అయినా కావచ్చు. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మిస్ మ్యాచ్ అమౌంగ్ ద ఫాలోయింగ్. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది అంటే చదివేటప్పుడు అంటే ఆ పదాలు కరెక్ట్గానే ఆడ ఉంటాయి కానీ మనం చదువుకోవడం డిఫరెంట్గా చదువుకుంటాం. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 2-3 టైమ్స్ క్వశ్చన్నే చదవాలి, అట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మాకు కూడా అట్లనే అవుతాం. ఎట్లా అంటే మిస్ మ్యాచ్ అమాంగ్ ద ఫాలోయింగ్, ఇప్పుడు మనం ఏమనుకుంటే ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటిది, అట్లా ఒక్కసారి కాకుండా 2-3 సార్లు క్వశ్చన్ చదివితే మనం పర్ఫెక్ట్గా అయిపోతాం. ఏంటిదంటే ఈ క్రింది వాటిలో సరైన జత కానిది అన్నాడు. ఏంటిది మిస్ మ్యాచ్ అయ్యి ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఏ బంగాళదుంప కన్ను, ఈస్ట్ సిద్ధబీజాలు, రణపాల పత్రము, బ్రెడ్ మోల్డ్, కోరకి భవనము అని అన్నాడు. అంటే బంగాళదుంప పొటాటో లోపల మనకి న్యూ ప్లాంట్ అనేది దేని ద్వారా వస్తుంది, మనం చిన్నప్పటి నుండి చదువుకుంటా ఉన్నాం, ఇది మనకు 8th లో కూడా ఉన్నది. పొటాటో అనేది ఐస్ ద్వారా. పొటాటో ఇప్పుడు మనకి తెలుసు, పొటాటో ఇట్లా ఉంటది, దీనిపైన ఇట్లా చిన్న ఇట్లా ఐస్ ఇట్లా ఉంటాయి కదా కంటకాలు, ఇవి కంటకాలు కదా, ఇవి ఐస్ అంటాం. దీని ద్వారా కొత్త ప్లాంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఏంటిది మరి రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి అడిగింది ఏంటిది సరైన జత కానిది అన్నాడు. అంటే ఇది రైటే. అంటే ఏ ఆప్షన్ ఉన్నది, ఇది కాదని అర్థం. ఇప్పుడు మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏ ఉన్నది, ఇది కాదు ఇది కాదు, మరి ఇంకొకటి, ఇవి రెండిట్లో ఏదో ఒకటే అయి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటిది, అక్కడ తప్పైంది, ఇక్కడ నేను కరెక్ట్ ఆన్సర్ అంటున్నాను చూడండి. తర్వాత ఈస్ట్ అన్నాడు. ఈస్ట్ సిద్ధ బీజాలు అన్నాడు. యాక్చువల్గా ఈస్ట్ లోపల స్పోర్ట్స్ ద్వారా న్యూ ప్లాంట్ అనేది రాదు, ఈస్ట్ లోపల బర్డింగ్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, బర్డింగ్ కోరకి భవనం ద్వారా జరుగుతుంది. తర్వాత వచ్చేసి కోరకి భవనం ద్వారా అన్న కదా, రణపాల బ్రయోఫిలం అంటాం కదా, ఈ బ్రయోఫిలం లోపల పత్రము, ఓకే, లీఫ్ ద్వారా న్యూ ప్లాంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది రైట్ ఆన్సర్. ఇప్పుడు బ్రయోఫిలం ప్లాంట్ ఇట్లా ఒక లీఫ్, ఇట్లా లీఫ్ ఉంటుంది, ఈ లీఫ్ పైన ఇట్లా చివరికి అంచులు ఇట్లా కట్ అయినట్టు ఉంటాయి. ఎక్కడైతే అది కట్ అయిపోతుందో అప్పుడు న్యూ ప్లాంట్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇట్లా లీఫ్ ఉంటే ఇట్లా దీనికి కొత్త ప్లాంట్ అనేది రావడం. అంటే ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఏ అండ్ సి అనేది రెండు రైట్ ఆన్సర్. మరి ఇక్కడ ఇంకొక ఆప్షన్ మిగిలింది, బ్రెడ్ మోల్డ్. చూద్దాం. బ్రెడ్ మోల్డ్ రొట్టె బోజులు అంటాం కదా, దీని లోపల ఏ విధంగా జరుగుతుంది అంటే స్పోర్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద బ్రెడ్ మోల్డ్. అంటే ఇక్కడ ఇది కోరకి భవనం కాదు, ఇక్కడ ఏంటిది అంటే శిలీంధ్రాల ద్వారా, అంటే ఈ స్పోర్స్ ద్వారా న్యూ ప్లాంట్స్ ఇక్కడ న్యూ బ్రెడ్ మోల్డ్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రొట్టె బూజులు అంటాం కదా, అవి అన్నట్టు ఇది. అంటే ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ ఏంటిది మరి, బి అండ్ డి. ఇక్కడ డిబి ఇచ్చింది. 3rd వన్ ఇస్ ద, ఇక్కడ అడిగింది అది 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అడిగింది సరికాని జత. కరెక్ట్ గా చూడండి, బంగాళదుంప లోపల పొటాటో లోపల ఐస్ ద్వారా న్యూ ప్లాంట్ వస్తుంది, ఈస్ట్ లోపల బర్డింగ్ ద్వారా వస్తుంది. ఇక్కడ స్పోర్ట్స్ ఇచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. రణపాల బ్రయోఫిలం లోపల లీఫ్ ఇచ్చిండు కదా, పత్రము అన్నాడు, ఇది రైట్ ఆన్సరే. బ్రెడ్ మోల్డ్ అనేది స్పోర్ట్స్ డెవలప్ అవడం జరుగుతుంది, బర్డింగ్ కాదు. అంటే ఇక్కడ 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏంటిది ఇది 3rd వన్ అంటే బి అండ్ డి ఇస్ ద సరికాని జత. ఓకేనా, సరికాని జత ఇది. నెక్స్ట్ చూద్దాం. దీస్ సీడ్స్ ఆర్ డిస్పోజ్డ్ బై ద వాటర్. ఏంటిదంట, నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనములు ఏవి అంటాడు. ఏంటిది, కొన్నేమో మనము ప్లాంట్ పెడితేనే కొన్ని మొక్కలు వస్తాయి, కొన్నేమో సీడ్స్ పెడితే వస్తాయి, కొన్నేమో మామూలుగా ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ ఎండబెట్టి వాటి నుండి సీడ్స్ ఇస్తే కూడా కొత్త ప్లాంట్స్ అనేవి రావడం జరుగుతుంది. కొన్నేమో స్టెమ్ కట్ చేసి పెడితే మొక్కలు వస్తాయి. మరి ఇక్కడ నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు అంటాడు. అంటే మనము వాటిని స్పెషల్ గా చేయాల్సిన పని లేదు. ఒకసారి చూడండి, ఏంటి నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు అంటే
ఏ జిల్లేడు, పత్తి, కొబ్బరి, ట్రైడాక్స్ అన్నాడు. ఇక్కడ మెయిన్గా మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పత్తి అండ్ కొబ్బరి చూసుకోండి. కాటన్ అండ్ కోకోనట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ జిల్లేడు కెలోట్రోపిస్ అంటాం. జిల్లేడు అందరూ చూసే ఉంటారు. ఈ కెలోట్రోపిస్ అనేది దేని ద్వారా అంటే ఆ సీడ్స్ గాలి ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మనకి అందుకే సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా ఉండాలని చెప్తుంది. ఏంటి జిల్లేడు లోపల కెలోట్రోపిస్ లోపల గాలి ద్వారా కొత్త మొక్క అనేది రావడం జరుగుతుంది. అంటే ఏంటిదంటే వీటిలో ఉఫ్ అంటే అవి దానిపైన ఇట్లా పిచ్చిలాగా ఉంటుంది. ఇట్లా ఉప్పు అని ఊదినప్పుడు అవి ఎగిరిపోయి లేకపోతే మనం ఊదితే కూడా అవి పోతా ఉంటాయి. అంత తేలికగా ఉంటాయి అన్నట్టు ఆ విత్తనాలు అనేటివి. అందుకని అవి గాలికి కొట్టుకుపోయి ఎక్కడో దగ్గర పడ్డప్పుడు మళ్ళీ కొత్త ప్లాంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత కాటన్. కాటన్ మనకు తెలుసు ఏ విధంగా ఉంటుంది, మంచిగా వైట్గా ఉంటుంది. దాని లోపల ఎట్లా ఉంటుంది, సీడ్ బ్లాక్గా చిన్నగా ఉంటుంది. అదేమొస్తుంది మనకు గాలి పత్తి బాగా పండినప్పుడు అవేంటిది ఆ పత్తి అంతా కూడా కింద పడుతుంది. కింద పడ్డక్కడ ఏదైతే సీడ్ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, కొత్త ప్లాంట్ అనేది రావడం జరుగుతుంది. మనము ఆ సీడ్స్ ని భూమి లోపల పెట్టిన ప్లాంట్స్ వస్తాయి అండ్ గాలి ద్వారా కూడా ఇక్కడ మనకి విత్తనాలు అనేవి ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కొబ్బరి, తర్వాత వచ్చేసి ట్రైడాక్స్. ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి, గడ్డి మొక్క. ఇది మనకు అవసరం లేదు. ఇది ఏంటిదంటే ఇవి ఊరికనే దాని హెడ్ ఇన్ఫ్లోరోసెన్స్ అని చెప్పాను కదా. ఎప్పుడైనా పువ్వు రాలిపోయినప్పుడు దాని లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి, మళ్ళీ కొత్త ప్లాంట్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కొబ్బరి అన్నాం కదా, నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే కోకోనట్. ఇది రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇవి ఊరికే ఇట్లా గుర్తు పెట్టుకోండి. విండ్, ఓకే, కొబ్బరి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజేష్ మట్టితో 15 సెంటీమీటర్ల పొడవు గల ఒక స్తూపాన్ని తయారు చేసి దానిని ఒక వలయంగా మార్చగా అందులో పగుళ్ళు వచ్చినవి. అయినా రాజేష్ ఉపయోగించిన మట్టి రకము అన్నాడు. అంటే ఇది మనకి అప్లికేషన్ మాట. ఎట్లనంటే ఒక అబ్బాయి ఉన్నాడు, రాజేష్ అనే అబ్బాయి. ఒక 15 సెంటీమీటర్లు మామూలుగా చెప్తాను, ఇట్లా ఒక స్తూపం 15 సెంటీమీటర్లు ఒక స్తూపాన్ని తయారు చేసినట. స్తూపం తయారు చేస్తే ఒక వలయంగా మార్చగా అందులో పగుళ్ళు వచ్చినాయట. అంటే ఇక్కడ క్రాక్స్ అనేటివి వస్తాయి, ఇట్లా ఇట్లా క్రాక్స్ అనేటివి వచ్చినాయి. అయితే అతను ఉపయోగించిన మట్టి రకము అంటాడు. అంటే మనకి మట్టి నేల రకాలు తెలిసి ఉండాలి. మనకి అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఏ నేలలో ఏ పంట పండుతుందో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. మనం చిన్నప్పుడు మామూలుగా ఆడుకునేటప్పుడు, పిల్లలు ఆడుకునేటప్పుడు ఏంటిది మట్టి తీసుకొచ్చుకొని వాటితోని బొమ్మలు తయారు చేయడము అట్లా చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు గణపతి దేవుని మనం తయారు చేస్తూ ఉంటాం, మట్టితోటి తయారు చేస్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఏ మట్టి ఉపయోగిస్తే పగుళ్ళు రావు. మరి ఇక్కడ రాజేష్ అనే అబ్బాయి ఒక మట్టిని ఈ 4 రకాల మట్టి ఇచ్చిండు కదా. ఈ 4 రకాల మట్టి లోపల ఏ మట్టిని ఉపయోగిస్తే అతనికి పగుళ్ళు వచ్చినాయి, మరి ఎందుకు పగుళ్ళు వచ్చినాయి, అతను తీసుకున్న మట్టి ఎందుకు మంచిది కాదు, అవునా కాదా చూద్దాం. ఏంటిదంటే ఒకటి తేలికైన బంకమట్టి నేల రకము. ఏం తీసుకున్నాడట అంటే తేలికైన బంకమట్టి నేల రకము, సెకండ్ బంకమట్టి నేల రకము, ఇసుక నేల రకము, లోమ్ నేల రకము అన్నాడు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. తేలికైన బంకమట్టి నేల రకం అంటే ఇప్పుడు మనము పైన మట్టి తీసినప్పుడు మనము అది ఇట్లా ముద్దగా చేస్తే, వాటర్ పోసి ముద్దగా చేస్తే అప్పుడప్పుడు రాదు. కొంచెం లోపలికని తీస్తే మంచి గట్టి మట్టి ఉంటుంది. దాన్ని మనం ఇట్లా మంచిగా కలపడం ద్వారా మంచిగా వస్తుంది మట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుండలు చేసే వాళ్ళు ఉంటారు, కుమ్మరోళ్ళు. ఆ కుమ్మరి వాళ్ళకి ఏంటిదంటే కుండ యొక్క స్వభావం తెలుస్తుంది, మట్టి స్వభావం తెలుస్తుంది. అంటే ఏ మట్టి ఉపయోగించాలో అదే మట్టితో కుండలు చేస్తారు కానీ వేరే తీసుకొచ్చుకోరు. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చుకొని నేను కుండ్రగా చేస్తా అంటే అది వస్తుందా, రాదు. నువ్వు ఎన్ని వాటర్ పోసి ఎంత చేసినా కూడా ఇసుక లాగానే ఉంటుంది. మరి ఇక్కడ అతను అంటే ఇక్కడ మనము ఈజీగా ఎట్లా ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్ అంటే ఇసుక నేల అన్నాడు. ఇసుకతో మనకు అసలు బొమ్మలే చేయరాదు, అంటే రాంగ్ ఆన్సర్. ఈ లోమ్ నేల అంటే ఏంటిదో తెలవాలి, బంకమట్టి నేల తెలవాలి. మరి తేలికైన బంకమట్టి నేల రకము అన్నాడు. బంకమట్టి అంటే మనకి ఎక్కువ పత్తి, మిరప ఇవి పండుతూ ఉంటాయి పంటలు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే మంచిగా ఉంటాయి, మట్టి నల్లగా మంచిగా ఉంటుంది, నల్ల రేగడి నేల అన్నాడు. ఇవి ఏం చేస్తామంటే ఎట్లా అంటే మన షేప్ ఎట్లా చేస్తే అట్లా వస్తాయి అన్నట్టు బంకమట్టి నేల రకం. మరి ఇక్కడ ఇతను తీసుకున్న బట్టి ఏంటిది అంటే తేలికైన బంకమట్టి నేల రకము. అంటే బంకమట్టి నేలనే పైన లేయర్ తీసుకున్నాడు. మళ్ళీ పిండి అది ఏంటిది మట్టి అనేది మనకు సరిగా ఇట్లా గట్టిగా కలపకపోతే కూడా అదేమవుతుందంటే పగులు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఓకే, అతను తేలికైన బంకమట్టి నేల రకం తీసుకున్నాడు. మరి ఇక్కడ ఇసుక నేలలు అంటే మనం ఎక్కువ డిజర్ట్ ప్లేస్ లోపల చూడొచ్చు. అంటే ఎక్కువ డేట్స్, అంటే అక్కడ కూడా పంటలు పండుతాయి, ఎక్కువ డేట్స్ అవి పండించడం జరుగుతుంది. తర్వాత లోమ్ నేల రకం అంటాం. ఇది మనకి అగ్రికల్చర్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ బంకమట్టి నేల లోపల మనం కొన్ని పంటలు మాత్రమే పండించడానికి ఉంటుంది. ఇది ఎట్లా అంటే
ఇక్కడ పత్తి కానీ మిరప కానీ వాణిజ్య పంటలు జనము వీటిని ఎక్కువగా చేయొచ్చు. ఈ తేలికైన బంకమట్టి అనేది పైన లేయరు, దాంతో ఎంత యూజ్ ఉండదు. తర్వాత లోమ్ నేల రకం అనేది మనకు అన్ని రకాల పంటలను పండించుకోవడానికి అగ్రికల్చర్ కి సఫిషియెంట్ గా ఉండే నేల ఏంటిదంటే లోమ్ నేల. కానీ ఇక్కడ అతను తీసుకున్నది ఏంటిది అంటే తేలికైన బంకమట్టి నేల రకము. ఓకే, లైట్ క్లే అనేది తీసుకోవడం వల్ల ఏమైంది అంటే అతనికి అది సరిగా రాలేదు. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, choose the correct pair regarding the plant disease. Ticca disease in the bacteria, red knot in the virus, smut, fungi. తర్వాత సిట్రస్ క్యాంకర్ ఫంగై అన్నాడు. ఏమి ఇచ్చిండు? మొక్కల వ్యాధులకు సంబంధించి సరైన జత అన్నాడు. సరైంది అన్నాడు, ఇంతకుముందు సరికానిది అన్నాడు, ఇక్కడ ఒకటి సరైంది అన్నాడు. అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే సరే. ఇక్కడ చూడండి, సరైన జత అంటే ఈ నాలుగిట్లలో ఏదో ఒకటే సరైంది. ఇక్కడ మన కింద ఆప్షన్స్ ఏమీ లేవు. అంటే మనకి బ్యాక్టీరియాల వల్ల వచ్చే డిసీజెస్ తెలియాలి, వైరస్ల వల్ల వచ్చే తెలియాలి, శిలీంధ్రాల వల్ల వచ్చే తెలియాలి. సరైన జత ఒక్కటే అడిగిండు కాబట్టి చూద్దాం. ఇక్కడ టిక్కా తెగులు, ఈ టిక్కా తెగులు అనేది అసలు ఏ ప్లాంట్ లోపల వస్తుందో మనకు తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏంటిది? మనకి గ్రౌండ్ నట్, వేరుశెనగ. ఓకే, ఈ వేరుశెనగ లోపల టిక్కా డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇది బ్యాక్టీరియా వల్ల రాదు, శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఓకే, ఫంగస్ వల్ల రావడం జరుగుతుంది. తర్వాత ఫంగైతో వస్తుంది. తర్వాత ఎర్రకుళ్ళు తెగులు అన్నాడు. ఈ ఎర్రకుళ్ళు తెగులు అనేది దేని ద్వారా వస్తుంది? ఎర్రకుళ్ళు తెగులు దేని లోపల వస్తుంది? చెరకు లోపల రావడం జరుగుతుంది. చెరకు, షుగర్ కేన్ లోపల ఎర్రకుళ్ళు తెగులు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ వైరస్ అని ఇచ్చిండు, ఇది వైరస్ వల్ల రాదు, ఇది కూడా ఫంగై వల్లనే రావడం జరుగుతుంది. అంటే ఇది రాంగ్ ఆన్సరే, ఇది రాంగ్ ఆన్సరే. తర్వాత కాటక తెగులు అన్నాడు. ఈ కాటక తెగులు అనేది దేని లోపల? వరి లోపల కాటక తెగులు వస్తుంది. ఇది కూడా శిలీంధ్రం వల్లనే వస్తుంది. ఇది ఎందులో వస్తుంది అంటే వరి బ్లైట్ డిసీజ్ కాటక వరి లోపల రావడం జరుగుతుంది. ఇది శిలీంధ్రం వల్లనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ క్యాంకర్. ఇక్కడ సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది రాంగ్ ఆన్సరు. ఇక్కడ శిలీంధ్రం ఇచ్చిండు కదా, రాంగ్ ఆన్సర్. మరి వరిలో కాటక తెగులు శిలీంధ్రం వల్ల వస్తుంది అంటే ఇది రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ సరైన జత అడిగిండు కాబట్టి ఏంటిది? థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. కాటక తెగులు అనేది శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. టిక్కా తెగులు అనేది శిలీంధ్రం వల్ల వస్తుంది, కానీ ఇక్కడ బ్యాక్టీరియా ఇచ్చిండు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎర్రకుళ్ళు తెగులు అనేది శిలీంధ్రం వల్ల వస్తుంది, వైరస్ ఇచ్చిండు కాబట్టి రాంగ్ ఆన్సర్. కాటక తెగులు అనేది శిలీంధ్రం తోటే వస్తుంది, ఇది ఒకటి రైట్ ఆన్సర్. సరైన జత మాత్రమే అడిగిండు, కరెక్ట్ చూడండి. తర్వాత సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, శిలీంధ్రం వల్ల కాదు. ఇవి మూడు రాంగ్, ఇది ఒకటి మాత్రమే సరైనది. ఓకే, ఇది థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఫర్ ద షార్ట్ టర్మ్ క్రాప్స్ ఏంటంట? మరి స్వల్పకాలిక పంటలకు ఉదాహరణ అన్నాడు. అసలు మనకు స్వల్పకాలిక పంటలు అన్నాడు. మనము కొత్తగా చదివేటప్పుడు అసలు స్వల్పకాలం ఏంది, దీర్ఘకాలం ఏంది, అసలు ఎందుకు ఇట్లా అడిగిండు అని కన్ఫ్యూజ్ అయ్యేది. అందుకే కంటెంట్ చదవాలని చెప్పేది. ఏంటి మరి స్వల్పకాలిక పంటలకు ఉదాహరణ అన్నాడు. స్వల్పకాలిక అంటే మనకు అందులోనే ఉన్నది. స్వల్ప అంటే షార్ట్ టర్మ్ క్రాప్ అంటే తక్కువ రోజులలో పండే పంటలకు ఎగ్జాంపుల్ అని ఇచ్చిండు. మనకు అసలు పంటలు అంటే ఏంటి, ఏ కాలాలలో ఏం పంటలు పండుతాయి, అసలు ఏ ఏ కాలాలు ఉంటాయి, ఏ ఏ కాలాలు అంటే ఏంటిది? వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం కాకుండా ఏ కాలం లోపల అంటే ఇప్పుడు మనకి రబీ సీజన్, ఖరీఫ్ సీజన్, జియాజ్ అని ఉంటుంది కదా. ఖరీఫ్ సీజన్ అనేది వాటి యొక్క టైం పీరియడ్ ఏంటిది అంటే మామూలుగా మనకి రెయినీ సీజన్ జూలై నుండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఉండేది. ఇది ఏంటిది? మనకు ఖరీఫ్ సీజన్ అంటాం. తర్వాత వచ్చేసి మనకి రబీ సీజను, ఏంటిది? చలికాలం లోపల రబీ సీజన్ వస్తుంది. జియాజ్ అంటే ఏంటిది అంటే ఎండాకాలం లోపల వచ్చే పంటలు. మరి ఇక్కడ మనకి స్వల్పకాలిక పంట అన్నాడు. అసలు దీర్ఘకాలిక పంటలు అంటే ఏంటిది అంటే ఎక్కువ టైం తీసుకొని పండే పంటల్ని దీర్ఘకాలిక పంటలు అంటాం. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది? స్వల్పకాలిక పంటలు అంటే ఏంటి, ఏ పంటలు స్వల్పకాలిక పంట తీసుకుంటామని అన్నాడు. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసి జొన్న, కందులు, పెసలు, చెరకు అని ఇచ్చిండు. ఇక్కడ జొన్న, కందులు వచ్చేసి ఇవి రెండు కూడా దీర్ఘకాలిక పంటలు, అంటే లాంగ్ టర్మ్ క్రాప్స్. నియర్లీ ఒక 180 days వరకు ఉంటుంది వీటి టైం పీరియడ్. అంటే 6 months వరకు ఇది ఉండదు. 6 3 18 అంటే 180 days, ఒక 6 months వరకు ఉంటుంది జొన్న కానీ కందులు కానీ. తర్వాత జొన్న అంటే మొక్కజొన్న కాదు, జొన్న, కందులు వీటి పీరియడ్ 180 days. తర్వాత వచ్చేసి పెసలు, మినుములు, గ్రీన్ గ్రాము, ఇవి తెలుసు కదా, బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము. ఇవేంటి అంటే స్వల్పకాలిక పంటలు, అంటే ఇవి ఒక 100 days ఉంటాయి.
తొందరగా పంట చేతికి వస్తుంది. 3 to 4 months లోపలనే పంట చేతికి రావడం జరుగుతుంది. అవి నియర్లీ 6 months పడుతుంది ఇది. తర్వాత చెరకు వచ్చేసి మనకి ఇది అంటే 3 to 4 months వరకు వస్తుంది. అంటే మామూలుగా మనం వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, చెరకు ఇట్లా పండిస్తాం కదా, ఇది నార్మల్గా పడుతుంది. ఇక్కడ అడిగింది ఏంటిదంటే మనకి స్వల్పకాలిక పంటకు ఉదాహరణ అడిగిండు. అంటే ఏంటిది అంటే పెసలు అండ్ మినుములు. ఓకే, ఇక్కడ మినుములు ఇవ్వలేదు, పెసలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి పెసర్లు అనేటివి మనకి రైట్ ఆన్సర్. ఓకే, ఇది స్వల్పకాలిక పంటకు ఉదాహరణ. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగిందంటే in an erect plant materials flow from upper parts to lower parts and lower parts to upper parts through these tissues respectively. Xylem, phloem, xylem, dermal tissue, phloem, dermal tissue అన్నాడు. ఇక్కడ మనకేంటిది నిటారుగా ఉన్న ఒక మొక్కలో పదార్థాలను పై భాగాల నుండి కింది భాగాలకు మరియు కింది భాగాల నుండి పై భాగాలకు సరఫరా చేయు కణజాలాలు వరుసగా అన్నాడు. ఇక్కడ ఏం అడిగిండు మరి ప్లాంట్ టిష్యూస్ అని చెప్పాడు. ప్లాంట్ టిష్యూస్ అన్నట్టు ఏంటి మరి మొక్క అన్నాడు కాబట్టి మనకు తెలిసిపోయింది ప్లాంట్ అని. ఓకే, ప్లాంట్ టిష్యూస్ గురించి అడిగిండు. మరి ఎట్లా అడిగిండు? పై భాగాల నుండి కింది భాగాలకు అన్నాడు, పదార్థాలను అని మెన్షన్ చేసిండు. అంటే ఏంటిది పై భాగాల నుండి కింది భాగాలకు అంటే నేను ఒక ప్లాంట్ వేసుకుంటున్నాను ఇక్కడ. పై భాగాలు అంటే పై నుండి కిందికి అడిగిండు, పై భాగాల నుండి కింది భాగాలకు. నెక్స్ట్ ఏమడిగిండు? కింది భాగాల నుండి పై భాగాలకు. ఇట్లా కింది భాగాల నుండి పై భాగాలకు అన్నాడు. ఇక్కడ మనకి మొక్కల లోపల కణజాలాలు తెలుసు. ఏంటిది మరి మనకి ఇక్కడ మనకి పర్మనెంట్ టిష్యూస్, ఇక్కడ మనకి ప్లాంట్ లోపల కణజాలాలు పర్మనెంట్ టిష్యూస్ ఉంటాయి, సింపుల్ టిష్యూస్ ఉండడం జరుగుతుంది. సింపుల్ టిష్యూ, కాంప్లెక్స్ టిష్యూ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. మనకి ఇక్కడ ఇవి ఏంటిది దారు కణజాలము, పోషక కణజాలం అని ఇచ్చిండు. అసలు ఇక్కడ దారు కణజాలం అంటే ఏంటిది, పోషక కణజాలం అంటే ఏంటిదో తెలియాలి. దారు కణజాలం అంటే జైలం కదా. ఇక్కడ ఈ జైలం అంటే ఏంటిది అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. వాటర్ను మినరల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని మనం జైలం, దారు కణజాలం అని అనడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఈజీగా ఇక్కడ మరి ఇంకొకటి పోషక కణజాలం అన్నాడు. పోషక కణజాలం అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఫ్లోయం అంటే పోషక కణజాలం, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అన్నాడు. ఆహార పదార్థాలను సరఫరా చేసేదాన్ని మనం ఏమంటాము అంటే పోషక కణజాలం అంటాం. ఇవి రెండింటిని మనం ఏమంటామంటే వాస్క్యులార్ టిష్యూస్. వాస్క్యులార్ టిష్యూస్ వాస్క్యులార్ టిష్యూస్ అంటే ప్రసరణ కణజాలాలు. వాస్క్యులార్ టిష్యూస్ అంటే ఇవి రెండు ఉంటాయి, దారు కణజాలం, పోషక కణజాలం, జైలం అండ్ ఫ్లోయం. ఇక్కడ వచ్చేసి జైలం అండ్ ఫ్లోయం అన్న. జైలం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. పోషక కణజాలం అంటే ఫ్లోయం అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. మరి ఇక్కడ కూడా చూడండి, ఇక ఆప్షన్స్ మనల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తాడంటే ఇక్కడ దారు కణజాలం ఇచ్చిండు, పోషక కణజాలం ఇచ్చిండు. ఇక్కడ కూడా పోషక కణజాలము, దారు కణజాలం ఇచ్చిండు. ఇక్కడ దారు కణజాలం, త్వచ కణజాలం ఇచ్చిండు. పోషక కణజాలం, త్వచ కణజాలం ఇచ్చిండు. ఇక్కడ మనకి ఇవి రెండు తెలుస్తున్నాయి అనుకోండి, త్వచ కణజాలం లేదు, ఇవి రెండు నేను ఎలిమినేట్ చేసేస్తా ఆన్సర్స్. ఇక్కడ మరి ఈ రెండు కరెక్ట్ ఆన్సర్సే కదా. దారు కణజాలం, పోషక కణజాలం రైట్ ఆన్సరే. పోషక కణజాలం, దారు కణజాలం కూడా రైట్ ఆన్సరే. అంటే మనకు అనిపిస్తుంది చదివేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే దారు కణజాలం, పోషక కణజాలం రెండు కరెక్టే కదా, మరి ఇక్కడ ఆప్షన్ ఎందుకు నేనేమో ఇది పెట్టిన. ఎగ్జాంపుల్ ఇది ఆన్సర్ కాదు నేను పెడుతున్నా, ఇప్పుడు నేను మాత్రం సెకండ్ ఆప్షన్ పెట్టినా, నేను కరెక్ట్ ఆన్సరే పెట్టినా అనుకుంటున్నా. కానీ మనం కీ పేపర్ చూస్తే అక్కడ ఆన్సర్ ఏముంటుంది అంటే ఫస్ట్ వన్ ఉంటుంది, ఫస్ట్ వన్ ఆన్సర్ ఉంటుంది. మరి ఎందుకు ఫస్ట్ వన్ ఉంటుంది అంటే సారీ పై భాగాల నుండి కింది భాగాలు. సెకండ్ ఆన్సర్ రైట్ నాన్న, ఫస్ట్ వన్ తప్పు. నేను ఫస్ట్ వన్ పెట్టొచ్చిన కీ పేపర్లో సెకండ్ వన్ ఉన్నది ఆప్షన్. మరి ఎందుకు తప్పు ఉన్నది అంటే ఇవి రెండు కూడా వాటర్కి, ఫుడ్కి ట్రాన్స్పోర్టేషనే. మరి ఎందుకు కీ పేపర్లో అట్లున్నది అంటే నువ్వు క్వశ్చన్ కరెక్ట్ రీడ్ చేయలేదని అర్థం. అందుకే క్వశ్చన్ నేను 2-3 టైమ్స్ చదవమని చెప్తున్నా. అక్కడ క్వశ్చన్ ఏమడిగిండు, పై భాగాల నుండి కింది భాగాలకి అన్నాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, కింది భాగాల నుండి పై భాగాలకు సరఫరా చేయు కణజాలాలు అన్నాడు. అంటే పై భాగాల నుండి అన్నాడు. పైన ఏముంటది మనకి ఫుడ్ మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు పై నుండి అంటే పోషక కణజాలం. తర్వాత కింది భాగాల నుండి అన్నాడు. కింద అంటే ఏంటిది మరి రూట్ లెవెల్ నుండి రావాలి. మరి రూట్ నుండి మనకు ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు వాటర్ అండ్ మినరల్స్ ని అంటే జైలం కదా. మరి జైలం అంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటిది మరి పోషక కణజాలము, దారు కణజాలం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ నేను దారు కణజాలం, పోషక కణజాలం పెట్టిన రైట్ ఆన్సర్ అంటే కాదు. అంటే క్వశ్చన్ ని మనం కరెక్ట్ రీడ్ చేయాలి.
ఇక్కడనే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ త్వచ కణజాలం అంటే ఏంటిదంటే మనకి పైన లేయర్స్ నేర్పరిచేది, మొక్క లోపల పైన లేయర్స్ నేర్పరిచేది త్వచ కణజాలం, డర్మల్ టిష్యూస్ అంటాం. ఇందులో ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, పై భాగాల నుండి కిందికి అన్నాడు, పై నుండి కిందికి అన్నాడు, కింది నుండి పైకి అన్నాడు. పై నుండి కిందికి కాబట్టి ఫ్లోయం వస్తుంది, కింది నుండి పైకి కాబట్టి జైలం అనేది రావడం జరుగుతుంది. అట్లా క్వశ్చన్ కరెక్ట్ గా రీడ్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ పెడతాం. ఇట్లా రెండు ఎలిమినేట్ చేసినా కూడా ఎంత బాగా చదివినా కూడా క్వశ్చన్ రీడింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. అట్లయితేనే మనం బిట్ అనేది కరెక్ట్ గా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. The organelles that synthesize the proteins in the cells are ribosomes and lysosomes. Lysosomes and Golgi complex. ఇంకా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ లైసోజోమ్స్ అండ్ రైబోజోమ్స్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాడు. ఏంటిదంటే ఒక కణం ఉంది, కణము లోపల ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడు కణంగాలు. నేను అందుకే చెప్పాను కంటెంట్ మన గ్రిప్ లోపల ఉండాలి అని చెప్పేసి. ఓన్లీ ఇట్లా బిట్స్ చదువుకుంటే రాదని. ఇక్కడ మనకి సెల్ ఇచ్చిండు, కణము ఇచ్చిండు. ఈ కణం లోపల ప్రోటీన్ల సంశ్లేషణ ఏ కణంగాలు చేస్తాయి అంటాడు. అసలు కణము లోపలనే కణంగాలు అనేటివి ఉంటాయి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏంటిది సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి. అవేంటి మనకి ఇక్కడ రైబోజోమ్లు, లైసోజోమ్లు, గాల్జీ కాంప్లెక్స్, అంతర్జీవ ద్రవ్యజాలము, మైటోకాండ్రియా, ఇంకా పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్, ఇవన్నీ కూడా కణంగాలే. మరి ఓన్లీ ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడే కణంగాలు ఏంటి అన్నాడు. అక్కడ మనకు ఆప్షన్స్ కూడా వేరే డిఫరెంట్ గా ఏమి ఇయ్యడు, ఓన్లీ దానికి సంబంధించిన 4 ఆప్షన్సే ఇస్తాడు. మరి ఇక్కడ చూసినట్టయితే రైబోజోమ్లైనా ఇక్కడ ఎలిమినేట్ చేద్దాం అనుకుంటాను నేను. మరి నేను ఏమైనా ఎలిమినేట్ చేయొచ్చా చూస్తా. రైబోజోమ్లు, లైసోజోమ్లు, గాల్జీ సంశ్లేషణ, నునుపాంతర జీవం, లైసోజోమ్లు, రైబోజోమ్లు, గరకాంతర జీవం. మరి ఇవన్నీ కూడా చూసే వరకు ఏమున్నాయి నాన్న, ఏమున్నాయి ఇవన్నీ కూడా మరి కణంగాలే. ఏమన్నా ఎలిమినేట్ చేయడానికి ఉన్నదా? లేదు. అంటే నీకు ఇక్కడ ప్రతి ఒక్క సెల్ ఆర్గనేల్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. అట్లా అయితేనే మనకు కంటెంట్ అనేది ఉంటేనే ఈ ఆన్సర్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ ప్రోటీన్లు అన్నాడు. ప్రోటీన్లు అంటే నేను ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పిస్తాను. ఏంటంటే రైబోజోమ్లు, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, రైబోజోమ్లు, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, రైబోజోమ్లు ఇచ్చాను. లైసోజోమ్లు, గాల్జీ సంశ్లేషణ ఇచ్చాను. మెయిన్ రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటిదంటే ప్రోటీన్ల సంశ్లేషణ కోసమే ఉపయోగపడుతుంది. అంటే రైబోజోమ్లు ఎక్కడుంటే అక్కడ అది రైట్ ఆన్సరు. కాబట్టి ఇక్కడ నేను ఎలిమినేట్ చేయడానికి ఎట్లా అంటే రైబోజోమ్లు ఉన్నది, ఇది కరెక్ట్ ఆన్సర్ కావచ్చు. ఇక్కడ కూడా రైబోజోమ్లు ఉన్నాయి, ఇది కరెక్ట్ ఆన్సర్ కావచ్చు. ఇవి రెండు తీసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఉంటే చెప్తాను. లైసోజోమ్లు అంటే మనకు కణం స్వయం విచితి సంచులు అంటాం. దీని లోపల ప్రోటీన్స్ అనేటివి అంటే సంశ్లేషణ జరగదు. తర్వాత లైసోజోమ్లు అన్నాడు, గాల్జీ సంశ్లేషణ అన్నాడు, దీనిలో కూడా జరుగుతుంది కానీ దీనిలో జరగదు. ఇక్కడ చూడండి, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అని అన్నాడు. ఇక్కడ ఏంటిది అంటే నునుపు అంతర్జీవ మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, ఇంకా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఎక్కడైతే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటున్నానో అక్కడ రైబోసోమ్స్ అనేటివి ఆబ్సెంట్ గా ఉంటే అక్కడ మనకి ప్రోటీన్ సంశ్లేషణ జరగదు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం లోపల ప్రోటీన్స్ యొక్క సంశ్లేషణ జరుగుతుంది. ఎందుకు గరుకుగా ఉంటాయి అంటే ఇక్కడ రైబోసోమ్స్ అనేటివి వాటికి అటాచ్ చేయబడి ఉంటాయి. అది స్ట్రక్చర్ చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ రైబోజోమ్లు ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడతాయి. తర్వాత గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఇక్కడ రైబోజోమ్స్ అనేటివి అంతర్జీవ ద్రవ్యజాలం పైన అతికి ఉంటాయి, అందుకనే ప్రోటీన్లకు వస్తాయి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లోపల రైబోజోమ్స్ అనేటివి ఉండవు కాబట్టి ఇక్కడనేమో ఇదేంటిది ఫ్యాట్స్, ఓకే, కొవ్వుల సంశ్లేషీకరణ అనేది ఫ్యాట్స్ యొక్క సంశ్లేషణ అనేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం జరుగుతుంది. లైసోజోమ్లను మనం కణం స్వయం విచితి సంచులు అంటాం. ఇక్కడ గాల్జీ సంశ్లేషణ అనేది మనకి పదార్థాల రవాణాకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ రైబోజోమ్లు ప్రోటీన్స్ అండ్ ఇక్కడ ఏంటిది కొవ్వుల యొక్క సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ ప్రోటీన్సే అన్నాడు. ఒకవేళ ప్రోటీన్లతో పాటు కొవ్వుల సంశ్లేషణ అంటే మనకు ఇక్కడ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, రైబోజోమ్ అయితే గ్లూకోజ్, ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వస్తాయి. కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఆన్సర్ ఏంటిది అంటే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో కూడా రైబోజోమ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఏమవుతుంది అంటే ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ అనేది జరుగుతుంది. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఒక పొలంలోని మొక్కలను పరిశీలించగా వాటి వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోలేదని తెలిసినది. దీనికి గల కారణము ఇట్లా మనకి అప్లైడ్ ఏంటంటే నేనే వెళ్ళిన ఒక మొక్కలను పరిశీలించిన, కొన్ని ఏంటిదంటే బాగా లోపలికి పోలే, కొన్ని ప్లాంట్స్ మనం ఇట్లా తీస్తే తొందరగా ఇట్లా మనం ప్లాంట్ని ఇట్లా పీకగానే వచ్చేస్తాయి.
అట్లా ఎందుకు వచ్చినాయి, దేని లోపం వల్ల అట్లా వచ్చినాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ కూడా మనకి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి. ఎన్ని రకాల స్థూల పోషకాలు ఉన్నాయి, ఎన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, వాటి వలన మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అవి చూడాలి. ఇదంటే మనకి సెకండ్ ఇయర్ బాటనీ లోపల థర్డ్ ఆర్ ఫోర్త్ చాప్టర్ లోపల ఉంటుంది. ఏంటిది, న్యూట్రిషన్ లోపల మొక్కల లోపల పోషణ అని దాని లోపల వస్తాయి. మరి పొటాషియం లోపం వలన, లేకపోతే వేలు లోపలికి చొచ్చుకుపోలేదా, లేకపోతే పొటాషియం ఎక్కువైతేనా, లేకపోతే భాస్వరం లోపమా, సారీ తర్వాత వచ్చేసి నైట్రోజన్ లోపమా, దేని లోపం వల్ల మరి మొక్కల యొక్క వేళ్ళు అనేటివి లోపలికి వెళ్ళలేదు అంటారు. అంటే మనకు అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుండాలి. ఇక్కడ పొటాషియం మామూలుగా పొటాషియం లోపం అధికం అన్నాం కదా. మామూలుగా పొటాషియం ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రిమి కీటకాలు మంచి సఫిషియెంట్గా ఉంటే పొటాషియం మనకి ఇదేంటిది, రైతులు పొలాలకు అవి చల్లేటప్పుడు పొటాష్ చల్లుతున్నా అని చెప్పేసి అంటారు, యూరియా పొటాష్ అని పేర్లు చెప్తా ఉంటారు కదా అవి. అయితే ఈ పొటాషియం అనేది ఏం చేస్తుంది అంటే దాని యొక్క మొక్క యొక్క రోగనిరోధక శక్తిని పెంచి లోపలికి వెళ్ళేటట్టు రోగనిరోధక శక్తి, క్రిమి కీటకాల నుండి వాటిని రక్షిస్తుంది పొటాషియం అనేది. ఇక్కడ నైట్రోజన్ అనేది ఏంటిది అంటే, నైట్రోజన్ సఫిషియెంట్గా ఉంటే కొత్త పుష్పాలు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, న్యూ లీవ్స్ ఏంటిది, ఆకులు కానీ పుష్పాలు కానీ ఇవి వస్తాయి. ఒకవేళ ఆకులు రాలిపోతున్నాయి, లేకపోతే పుష్పాలు పూయట్లేదు అవి అన్నట్టయితే నైట్రోజన్ లోపం ఉన్నట్టు. భాస్వరం లోపం వల్ల ఏమవుతుంది అంటే వేళ్ళు అనేటివి లోపలికి చొచ్చుకొని పోవు. భాస్వరం అనేది కరెక్ట్గా ఉంటే ప్లాంట్ అనేది లోపలి వరకు, భూమి లోపలి వరకు పాతుకొని వెళ్ళి చెట్టు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే, ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పొటాషియము లోపిస్తే మనకి వాటి యొక్క క్రిమి కీటకాలు అనేవి ఎక్కువ ఉండి ఆకుల మీద ముడతలు రావడము, ఆకులు రాలిపోవడము, అది నైట్రోజన్ లోపం. దీనివల్ల ఏమవుతుందంటే వాటి యొక్క రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోయి ప్లాంట్ అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది అన్నట్టు పొటాషియం లోపం వల్ల. దీని లోపం వల్ల ఏమవుతుంది అంటే వేళ్ళు అనేటివి లోపలికి చొచ్చుకొని పోవు, ప్లాంట్స్ అనేటివి కరెక్ట్గా పెరగవు అన్నట్టు. ఓకే, ఇది థర్డ్ వన్. భాస్వరం లోపం వల్ల, డిఫిషియన్సీ ఆఫ్ ఫాస్ఫరస్ లోపం వల్ల ఏమవుతుంది అంటే ఒక మొక్క అనేది లోపలికి, భూమి లోపలికి చొచ్చుకొని పోలేదన్నట్టు. ఓకే, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. పైరోలైసిస్ మీన్స్, పైరాలసిస్ అనగా ఇన్సిరేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించే ప్రక్రియ. తర్వాత వచ్చేసి పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నమవడం, వ్యర్థాలను నివాస ప్రాంతాలకు దూరంగా నీళ్ళలో పూడ్చివేయడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరాలసిస్ అంటే ఏంటిదో తెలిస్తేనే మనం ఈ 4 ఆప్షన్లు ఏదో తెలుస్తుంది. అసలు మనకు పైరాలసిస్ అంటేనే తెలియకపోతే ఇవి ఎట్లా పెడదాం, మనం పెట్టలేమన్నట్టు. అసలు పైరాలసిస్ అంటే ఏంటిది అంటే మామూలుగా మనకి గట్టిగా ఉండే ఇంధనాలు లాంటి రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ ఆక్సిజన్ ఉన్నా లేకున్నా, ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద మనం కెమికల్స్ని యూజ్ చేసి రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ మండించి ఆ జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడము, లేకపోతే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవడము, దాని ద్వారా దాన్ని ఏమంటామంటే పైరాలసిస్ అంటాం. అంటే పైరాలసిస్ అంటే ఏంటిది అంటే ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో, అంటే ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ లేకున్నా కూడా పదార్థాలను మండించడాన్ని మనము ఈ పైరాలసిస్ కి రావడం జరుగుతుంది అన్నట్టు. ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడము, పవర్ ప్రొడ్యూస్ చేయడము, ఇంకా రబ్బరు ప్లాస్టిక్ లాంటి పదార్థాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద ఏం చేస్తామంటే వాటిని కరిగించడం అనేది జరుగుతుంది. ఇన్సిరేషన్ ప్రక్రియ అంటే ఏంటిదంటే మామూలుగా మనకి కట్టె నుండి వచ్చే బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు కానీ కలప కానీ వాటిని మండించడాన్ని మనం ఇన్సిరేషన్ ప్రక్రియ అంటాం. ఆక్సిజన్ ఉన్నా లేకున్నా మండించే ప్రక్రియను మనం పైరాలసిస్ అని చెప్పడం జరుగుతుంది. పైరువిక్ ఆమ్లం అంటే మనకు గ్లైకాలసిస్ లోపల పైరువిక్ ఆమ్లం రిలీజ్ అవుతుంది, అది వచ్చినప్పుడు చెప్తాను. తర్వాత వ్యర్థాలను నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో పూడ్చివేయడం అంటాడు. ఎంతగానో నేలలో పూడ్చివేస్తాం. ఇప్పుడు మన గార్బేజ్ అనేది ఇక్కడ సిటీ లోపల చాలా ఉంటుంది. అవన్నీ ఏం చేస్తాం మనము, అవంతా ఎంతగానో పూడ్చేస్తాము, అట్లా ప్రాసెస్ అయితే చెయ్యము. అంటే పైరాలసిస్ మీనింగ్ ఏంటో చెప్తారంటే ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితిలో మనం ఏంటిది అంటే ఆక్సిజన్ ఉన్నా లేకున్నా కూడా పదార్థాలను మండించే ప్రక్రియ అన్నట్టు. ఈ వ్యర్థాల నివాస ప్రాంతాలకు దూరాల్లో అంటే ఇక్కడ మనకి గార్బేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దానికి సపరేట్ చేస్తూ ఉంటాం. మామూలుగా ఇళ్ళలో మనం తడి చెత్త పొడి చెత్త అయితే సపరేట్ చేసి వాటిని ఎట్లా రీసైక్లింగ్ చేసుకుంటామో అదే అన్నట్టు. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హైడ్రిల్లా మొక్కలోని అనుకూలనాలు అన్నాడు. అసలు హైడ్రిల్లా ప్లాంట్ ఏంటిదో తెలియాలి మనకు, అది తెలిస్తేనే కదా ఇవన్నీ చేస్తాం. వాటి యొక్క అనుకూలనాలు అంటాడు. అంటే అవి ఎట్లయితే పెరుగుతాయో అని అడుగుతున్నాడు. పత్రాలు పలచగా ఉండి పత్రరంధ్రాలు కలిగి ఉంటాయి. తర్వాత పత్రాలు పలచగా ఉండి పత్రరంధ్రాలు ఉండవు. పత్రాలపై మైనపు పూత ఉంటుంది.
పత్రాలు దళసరిగా ఉండి పత్రరంధ్రాలు ఉండవు అన్నాడు. మనము హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అనేది 10th క్లాస్ లోపల ఉంటుంది. దేనికి ఆక్సిజన్ ఎవాల్యుయేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తూ ఉంటాం. అప్పుడు మనం హైడ్రిల్లా ప్లాంట్ కనుక చూసినట్టయితే నువ్వు పత్రాలు పట్టుకున్నప్పుడు మనం ప్రాక్టికల్ చేస్తేనే, కాకపోతే మామూలుగా మనం చదువుతాం కదా, హైడ్రిల్లా ప్లాంట్ అనే పత్రాలు అనేవి పలుచగా ఉంటాయి అంటున్నాడు, పత్రరంధ్రాలు ఉంటుంది. అసలు హైడ్రిల్లా అనేది మరి ఏంటిది? భూమిపైన పెరిగే మొక్కన వాటర్లో పెరిగే మొక్కన తెలియాలి. ఇది ఏంటిదంటే వాటర్ ప్లాంట్. హైడ్రిల్లా అనేది వాటర్ ప్లాంట్. ఆ వాటర్ ప్లాంట్ లోపల ఉన్న వాటి యొక్క అనుకూలనాలు ఏంటియో మనకు తెలియాలి. తెలిస్తేనే ఇది కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఏంటిదంటే వాటి యొక్క బాహ్య చర్మం పైన అవవాసన అనేది ఉండదు. అవవాసన అనేది ఉండదు కాబట్టి పత్రరంధ్రాలు అనేటివి వాటికి ఉండవు. అవి ఎట్లా అంటే విసరణ ద్వారా, డిఫ్యూషన్ ద్వారా మాత్రమే డిఫ్యూషన్ ద్వారా మాత్రమే రెస్పిరేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మరి పత్రాలు పలుచగా ఉండి పత్రరంధ్రాలు కలిగి ఉంటాయి అన్నాడు. పత్రరంధ్రాలు అనేవి వాటర్ ప్లాంట్స్ లోపల ఉండవు కాబట్టి ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు. పత్రాలు పలుచగా ఉండి పత్రరంధ్రాలు ఉండవు అన్నాడు. ఇవి పత్రాలు పలుచగానే ఉంటాయి. హైడ్రిల్లా ప్లాంట్ లోపల పత్రాలు చాలా పలుచగా ఉంటాయి. మనం హైడ్రిల్లా ప్లాంట్ ఇట్లా 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 ఉండే హైడ్రిల్లా ప్లాంట్ తీసుకుంటే దీని లోపల పత్రాలు అనేవి చాలా పలుచగా ఉంటాయి అండ్ పత్రరంధ్రాలు ఉండవు. ఇక్కడ అనుకూలం అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి పత్రాలపై మైనపూత ఉంటుంది అన్నాడు. మైనపూత అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే వ్యాక్స్ అనేది మనకి తామర లోపల, ఓకేనా, తామర లోపల మైనపూత ఉంటుంది. అది మనకి తెలిస్తే హైడ్రిల్లా కాదని చెప్పేయచ్చు. తర్వాత పత్రాలు దళసరిగా ఉండి పత్రరంధ్రాలు ఉండవు అన్నాడు. పత్రాలు అంటే చాలా పలుచగా ఉంటాయి, దళసరిగా ఉండవు. భూమి పైన పెరిగే మొక్కల లోపల పత్రాలు దళసరిగా ఉంటాయి అండ్ పత్రరంధ్రాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియలో గ్రానానందు జరుగు దశ మరియు ఏర్పడు అంత్య పదార్థాలు. ఈ ఫోటోసింథసిస్ అనేది మనకి మెయిన్ గా ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ లోపల ఉంటుంది. ఇక్కడ మనకి అంటే 10th లోపల కూడా ఉంది, 10th లోపల ఉంది అని అంటే బాగా డెప్త్ గా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇంటర్మీడియట్ లోపల ఉన్నది. కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, సంయోగక్రియలో గ్రానానందు అన్నాడు. మనకు అసలు గ్రాన అంటే ఏంటిదో తెలియాలి. గ్రానానందు జరుగు దశ మరియు ఏర్పడు అంత్య పదార్థాలు అన్నాడు. అంటే మనకి గ్రానా స్ట్రోమా అని రెండు దశలు ఉంటాయి, రెండు పార్ట్స్ ఉంటాయి. కిరణజన్య ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గ్రానా లోపల జరుగుతుంది. గ్రానా అనే దాన్ని మనం ఏమంటామంటే లైట్ ఫేజ్ అని అనడం జరుగుతుంది. అంటే గ్రానా అంటే ఏంటిది అంటే లైట్ ఫేజ్, కాంతి దశ, లైట్ ఫేజ్ అని అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్ట్రోమా అని ఉంటుంది కదా, మనం వినే ఉంటాం కదా గ్రానా స్ట్రోమా అని. మనం ఇది ఎక్కడ చూస్తామంటే మనము హరితరేణువు కనుక తీసుకున్నట్టయితే క్లోరోప్లాస్ట్ కనుక తీసుకున్నట్టయితే నేను ఇక్కడ క్లోరోప్లాస్ట్ తీసుకున్నా. ఇది ఇట్లా 2 లేయర్స్ ఉంటుంది. ఓకే, ఇది లేయర్స్. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ గ్రానానందు జరుగుతుంది అన్నాడు. ఇదంతా కూడా వీటిని ఏమంటామంటే మనం థైలకాయిడ్స్ అంటాం. ఈ థైలకాయిడ్స్ అనేది ఈ మొత్తం థైలకాయిడ్స్ అంతా కలిపి ఏమంటామంటే గ్రానా అంటాం. ఈ ఒక్కొక్క దాన్ని మనం థైలకాయిడ్ అంటాం. ఈ మొత్తం థైలకాయిడ్ని కలిపి గ్రానా అంటాం. దీనికి ఒక థైలకాయిడ్కి ఇంకొక థైలకాయిడ్కి లింక్ ఉంది కదా, దీన్ని మనం స్ట్రోమా లామెల్లా అంటాం. ఇక్కడ అడిగింది వేరు, నేను చెప్తాను. తర్వాత వచ్చేసి ఇదంతా ఉంది కదా, ఈ ప్లేస్ అంతా కూడా మనం ఏమంటామంటే దాన్ని స్ట్రోమా అంటాం. ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా కూడా స్ట్రోమా పార్ట్, స్ట్రోమా. ఓకే, మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది దేని మీద జరుగుతుంది అంటే గ్రానా లోపల జరుగుతుంది. అంటే ఈ థైలకాయిడ్స్ ఉన్నాయి కదా, ఈ థైలకాయిడ్ లోపల మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. దీనిపైన మనకి పిగ్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ అనేటివి ఏం చేస్తాయంటే సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చుకొని కిరణజన్య సంయోగక్రియ అనేటివి మొక్కలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి గ్రానానందు జరుగు దశ మరియు ఏర్పడు అంత్య పదార్థాలు. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఏ పదార్థాలు ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనకి ఇది కూడా తెలియాలి. కాంతి రసాయన దశ, ఇక్కడ మనకి
ఇది సూర్యకాంతి నుండి ఇది రసాయన దశను ఏర్పరచేసుకుంటాం. దాని నుండి ఏమొస్తాయంటే ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ అండ్ O2 ఇవి. ఓకే, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఎన్ఏడిపిహెచ్2 అండ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. వీటిని అసెసరీ మెటీరియల్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జీవ సంశ్లేషణ దశ అన్నాడు, బయోసింథటిక్ ఫేజ్ అన్నాడు, కాదు, కాంతి రసాయన దశ అనేది జరుగుతుంది. కానీ పిండి పదార్థము, నీరు అన్నాడు, ఇవి కాదు. వీటితో పాటు ఇంకా మనకి ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్2, O2 అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రానా లోపలనే మనకి ఫోటో లైట్ సిస్టమ్ కాంతి దశ 1, కాంతి దశ 2 అని అవి జరగడం జరుగుతుంది. ఇక్కడ నిష్క్రాంతి అంటాము, స్ట్రోమా లోపల జరిగేదాన్ని మనము ఇది నిష్క్రాంతి దశ అంటాము. అంటే అది లైట్ ఉన్నా లైట్ లేకున్నా ఆ దశ అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ లోపల గ్రానానందు జరుగు దశ మరియు గ్రానానందు మనకి కాంతి రసాయన దశ జరుగుతుంది. వాటి నందు ఏర్పడు అంత్య పదార్థాలు అంటే ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ అండ్ O2. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మొక్కలలో పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించడం మరియు పత్రరంధ్రాలు తెరుచుకొనుటకు సహాయపడే హార్మోను అన్నాడు. ఏంటంటే మరి పత్రరంధ్రాలు, పార్శ్వకోరకాలు, ఓకే, మనకు ఏంటిది అగ్రకోరకాలు, పార్శ్వకోరకాలను ఒక ప్లాంట్ తీసుకుంటే పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, పత్రరంధ్రాలు తెరుచుకొనుటకు సహాయపడేవారు మనం. ఇదంతా ఇవి 4 ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైన్. ఇక్కడ మనం ఎలిమినేట్ చేయడానికి ఏం లేదు, చూడండి ఒకసారి, అంటే చేస్తాను. ఇవన్నీ కూడా మనకి ఫైటో హార్మోన్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఇస్తే ఎలిమినేట్ చేయొచ్చు. ఇవి 4 కూడా ఫైటో హార్మోన్సే. ఈ ప్లాంట్ హార్మోన్స్ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. అట్లాంటప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించడము అండ్ పత్రరంధ్రాలు తెరుచుకుంటకు సహాయపడు హార్మోను అన్నాడు. అంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ చెప్తాను. రైట్ ఆన్సర్ వచ్చేసి సైటోకైనిన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇదేం చేస్తా అంటే పార్శ్వకోరకాల పెరుగుదలను, నేను ఒక ప్లాంట్ తీసుకున్నా, ఈ ప్లాంట్ లోపల ఇక్కడ పైన మనం అగ్రకోరకాలు ఇవి కట్ చేసినట్టయితే పార్శ్వకోరకాలు సైడ్ నుండి బ్రాంచెస్ వస్తాయి. లాటరల్ బ్రాంచెస్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద ఇది పార్షియల్. తర్వాత వచ్చేసి పత్రరంధ్రాలు తెరుచుకొనుటకు సహాయపడు హార్మోన్ అన్నాడు. సైటోకైనిన్స్ అనేటివి పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి ఉపయోగపడతాయి. అబ్సెసిక్ ఆమ్లం దీనికి ఆపోజిట్ గా చేస్తుంది. ఇదేంటంటే ఇది పత్రరంధ్రాలను మూసుకు వెళ్ళేటట్టు చేస్తుంది అబ్సెసిక్ యాసిడ్ అనేది. జిబ్బరెలిన్స్ ఏం చేస్తాయి అంటే కాండం యొక్క పెరుగుదలకు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఫలాల యొక్క విత్తనాలు లేని ఫలాలు, ఇప్పుడు మనము గ్రేప్స్ కనుక తీసుకున్నట్టయితే బనానా కానీ గ్రేప్స్ కానీ వాటి లోపల సీడ్లెస్ ఫ్రూట్స్ అన్నట్టు అనిశక ఫలాల కోసం జిబ్బరెలిన్స్ యూజ్ చేస్తాం. ఇది ఎక్కువగా జిబ్బరెలిన్స్ను కాండాల పైన చల్లడం వల్ల మనకు దిగుమతి అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని మనం ప్రాక్టికల్ అయితే చెరకు మీద, షుగర్ కేన్ మీద చేయడం జరిగింది. జిబ్బరెలిన్స్ అంటేనేమో కాండం పెరుగుదలకు, తర్వాత అనిశక ఫలాల ఉత్పత్తికి చేస్తాం. యాక్సిన్స్ కూడా ఇది మనకి పెరుగుదలకు, ఓకే, పెరుగుదల కోసము ఉపయోగించడం అనేది జరుగుతుంది. యాక్సిన్స్ అగ్రకోరకాల పెరుగుదలకి మనం ఉపయోగిస్తాము. ఇవి అంటే దీన్ని కూడా ఒక్కొక్క సైంటిస్ట్ దాని యొక్క ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు యాక్సిన్స్ అంటే డిస్కవర్డ్ ద వెంట్, ఇంకా జిబ్బరెలిన్స్ మనకి కొరిసావా సైంటిస్ట్, సైటోకైనిన్స్, తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్క సైంటిస్ట్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లాస్ చెప్పేటప్పుడు మనకి డెప్త్ గా చెప్తాను. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే సైటోకైనిన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంక సైటోకైనిన్స్ అన్నాం అంటే ఇక్కడ మనకి కణ విభజనకు, మొక్కల యొక్క విభజనకి కూడా ఉపయోగపడే ఫైటో హార్మోన్ అంటే సైటోకైనిన్స్. 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వారిలో అంకురచ్చదం ఏర్పడు సందర్భము అన్నాడు. అంకురచ్చదం అంటే మనకు తెలియదు. అంకురచ్చదము అనేది వేటి లోపల ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి పురుష బీజ కేంద్రకము, స్త్రీ బీజ కణము అన్నాడు. పురుష బీజ కేంద్రకము, పురుష బీజ కేంద్రకము, ద్వితీయ కేంద్రకము స్త్రీ బీజ కణము, తర్వాత పురుష బీజ కేంద్రకము, ద్వితీయ కేంద్రకము అన్నాడు. అంటే ఇక్కడ మనకి అంకురచ్చదము ఇక్కడ మనకి ఎట్లా అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్. పురుష బీజ కేంద్రకము అండ్ ద్వితీయ కేంద్రకం లోపల అంకురచ్చదం అనేది ఏర్పడుతుంది. స్త్రీ బీజ కణం లోపల కానీ ఇంకా మనకి పురుష బీజ కణం లోపల కానీ ఏర్పడదు. ద్వితీయ కేంద్రకం అనేది ఓన్లీ పురుష బీజ కేంద్రకము, ద్వితీయ కేంద్రకం లోపలనే అంకురచ్చదం అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్, కణచక్రంలో డిఎన్ఏ ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ అన్నాడు. మనకి ఏంటిది సెల్ సైకిల్. ఇక్కడ సెల్ సైకిల్ కనుక తీసుకున్నట్టయితే కణచక్రం
మనకి ప్రతి ఒక్క ప్లాంట్ లోపల కానీ ఎనిమల్స్ లోపల కానీ విభజన అనేది కంపల్సరిగా జరగాలి. విభజన జరిగితేనే మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఈ కణ విభజన అనేది మనకి ప్లాంట్స్ లోపల అన్లిమిటెడ్ గ్రోత్, ఆ మొక్క చనిపోయేంత వరకే కూడా మొక్క పెరుగుతూనే ఉంటుంది. మరి హ్యూమన్ బీయింగ్స్కి అట్లున్నదా అంటే లేదు, ఇది అన్లిమిటెడ్ గ్రోత్. అంటే మనకు ఒక సర్టెన్ ఏజ్ వరకే కణ విభజన అనేది జరిగి ఆగిపోవడం జరుగుతుంది. అంటే అందుకే ప్లాంట్స్ అనేటివి మనకి లైఫ్ లాంగ్ పెరగడం అనేది జరుగుతుంది. మనకు వచ్చేసి సర్టెన్ స్టేజ్ ఉంది, 18 or 19 ఇయర్స్ వరకు స్టాప్ అయిపోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కణచక్రం అన్నాడు డిఎన్ఏ ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ ఏంటిది అన్నాడు. అసలు ఈ దశలు ఎక్కడ ఉంటాయి ఏంటిదో తెలియాలి. కణచక్రం, ఇక్కడ సెల్ సైకిల్ అన్నాడు. ఇక్కడ మనకి ఈ సెల్ సైకిల్ అనేది హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నట్టయితే మనకి 24 hours సెల్ సైకిల్ కణచక్రం అనేది జరుగుతూనే ఉంటది. అందులో మనకి అసలు టైం వచ్చేసి కణ విభజన ఒక 1 hour మాత్రమే జరుగుతుంది. అసలు వచ్చేసి మనకి 1 hour జరగడం జరుగుతుంది. మరి ఈస్ట్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క కణచక్రం అనేది 90 నిమిషాల్లోనే కంప్లీట్ కావడం జరుగుతుంది. మనకు వచ్చేసి 24 hours లో ఒక 1 hour మన దగ్గర కణ విభజన జరుగుతుంది. 24 hour సైకిల్ మనకు ఉంటుంది. ఈస్ట్ లోపల 90 minutes లోపలనే ఈ సెల్ సైకిల్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. మరి ఈ సెల్ సైకిల్ అనేది ఇక్కడ మనకి ఈ సెల్ సైకిల్ అనేది ఎం ఫేజ్ అండ్ అంతర్దశ రెండు రకాలుగా జరుగుతుంది. ఎం ఫేజ్ అండ్ అంతర్దశ. ఎం ఫేజ్ అంటే ఇక్కడ సమవిభజన అనేది జరుగుతుంది ఎం ఫేజ్ లోపల. తర్వాత ఇక్కడ అంతర్దశ లోపల మనకి ఏంటిదంటే G1 ఫేజ్, G2 ఫేజ్, ఎస్ ఫేజ్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, అంతర్దశ లోపల G1, G2 అండ్ ఎస్ ఫేజ్ అనేది జరుగుతాయి. ఎం ఫేజ్ అనేది సమవిభజన కోసం జరిగే దశ. ఇక్కడ వచ్చేసి అంతర్దశ లోపల మనకి దాదాపు ఒక 95% అంతర్దశనే జరుగుతుంది. దానిలో G1, G2 ఎస్ ఫేజ్ అని అనడం జరుగుతుంది. మరి ఇక్కడ డిఎన్ఏ ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ ఏంటిది అంటే G2 దశ అంటాం. ఇక్కడ G1 దశ అనేమో ఇదేంటిది, ఇక్కడ డిఎన్ఏ ప్రతికృతి అనేది జరగదు. ఇక్కడ సెల్ డివిజన్ అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఎస్ దశ అన్నాం. ఇక్కడ మనకి ఇక్కడ G2 దశలో కూడా ఇంకా ప్రోటీన్ల సంశ్లేషణ కూడా జరుగుతుంది. ఎం దశ అనేది ఇంకా మనకి ఇందులో ఎం దశ లోపల ప్రీఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ సమవిభజన యొక్క దశలు సమవిభజన 1, సమవిభజన 2 అని ఉంటుంది. అందులోపల కేంద్రకాలు, క్రోమోజోమ్స్ ఏ విధంగా ఉంటాయో తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే G2 అనేది రైట్ ఆన్సర్. ఓకే, G2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంటే మనకు కంప్లీట్గా సెల్ సైకిల్ మొత్తం తెలుస్తుంది. ఈ ఊరికి ఒక శుద్ధ ఆకుపచ్చ రంగు బఠానీ మొక్కను ఒక విషమయుగ్మ పసుపు రంగు మొక్కతో సంపర్కం జరిపించగా మొక్కల జన్యురూప నిష్పత్తి అన్నాడు. అంటే మనం ఇప్పుడు మనకి మెండల్ మనకి ప్రయోగాలు చేసిండు. ఏం చేసిండు, ఒక బఠానీ మొక్కను తీసుకున్నాడు. బఠానీ మొక్కను తీసుకొని అదేంటిది ఎందుకు తీసుకున్నాడు అంటే అది ఒక ఏకవార్షిక మొక్క, మళ్ళీ దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అట్లా తను ఒక మొక్కలని ఏం చేసిండు అంటే F1 తరం, F2 తరం అని చెప్పేసి చేయడం జరిగింది. ఇక్కడ ఒక బఠానీ మొక్కను ఒక విషమయుగ్మజ పసుపు రంగు మొక్కతో సంపర్కం చేయగా లభించు జన్యురూప నిష్పత్తి అన్నాడు. మనకి ఇక్కడ దృశ్య రూప నిష్పత్తి, జన్యురూప నిష్పత్తి అని చెప్పేసి చదువుతా ఉంటాం. ఇందులో మనకి జన్యురూప నిష్పత్తి వచ్చేసి ఎంత ఉంటుందంటే 1:1 అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక విషమయుగ్మజ పసుపు రంగు మొక్కతో ఏంటిది సంపర్కం చేయగా లభించు మొక్కల జన్యు ఓన్లీ శుద్ధ ఆకుపచ్చ రంగు బఠానీ మొక్కను ఒక విషమయుగ్మజ పసుపు రంగు మొక్కతో చేయడం వల్ల మనకి జన్యురూప నిష్పత్తి ఎంత వస్తుందంటే 1:1 రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో మనకి దృశ్య రూప నిష్పత్తి అవన్నీ మనము అంటే ప్రాక్టికల్గా అవన్నీ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వస్తే ఈజీగా అర్థమైపోతుంది. క్లాస్ చెప్పేటప్పుడు దాని గురించి డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ దిస్ ఆల్కలైడ్ ఈస్ యూస్డ్ యాజ్ సెడేటివ్. మత్తు మందుగా ఉపయోగపడు ఆల్కలైడ్ అన్నాడు. ఏంటిది మరి మత్తు మందుగా, ఇవి మనకి 10th క్లాస్లో మంచి ఒక టేబుల్ ఇచ్చిండు. ఆ టేబుల్స్ లోపల కొన్ని ఆల్కలైడ్స్ ఇచ్చిండు, వాటి నుండి ప్రొడ్యూస్ అయ్యేది ఏంటిదో ఇచ్చిండు. కేఫిన్, క్వినైన్, స్కోపోలమైన్, రిసర్పిన్ అని ఇచ్చిండు. ఇక్కడ వచ్చేసి కేఫిన్ అన్నాడు. కేఫిన్ అనేది మనకి ఇది కేఫిన్ అంటే కాఫియా అరాబికా అంటాం. అంటే దీని యొక్క లీవ్స్ని మనము వీటి యొక్క పత్రాలని ఉపయోగించుకుంటాం.
ఇది. తర్వాత క్వినైన్. క్వినైన్ అనేది మనకి మామూలుగా మలేరియా డిసీజ్ కోసం ఉపయోగిస్తాము. సింకోనా. తర్వాత స్కోపలమైన్, దతురా స్ట్రామన్షియం, దతురా దతురా స్ట్రామన్షియం అంటాం. ఇదేంటిదంటే ఈ దతురా స్ట్రామన్షియం అనేది మనకు మత్తు మందుగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ మత్తు మందుగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏంటిది అంటే స్కోపలమైన్, ఇది దతురా. రిజర్పిన్ అంటే రావుల్ఫియా, ఇది ఏంటిది అంటే రావుల్ఫియా అనేది దీని యొక్క వేర్లు దేనికంటే పాము కాటు వేస్తే ఆ వేర్లను మనకి దీనికి పాము కాటు విరుగుడుగా ఉపయోగిస్తారు. రిజర్పిన్ అనేది ఏంటిది అంటే పాము కాటుకు ఉపయోగిస్తారు. దీని యొక్క రూట్స్ తీసుకుంటాం, వేర్లు తీసుకుంటాం. ఇక్కడ దతురా స్ట్రామన్షియం స్కోపలమైన్ అనేది ఏంటిది అంటే ఇది మత్తు మందుగా ఉపయోగపడు ఆల్కలాయిడ్. తర్వాత క్వినైన్ అంటే ఇది సింకోనా, ఇది మనకి మలేరియా డిసీజ్ కోసం ఉపయోగపడడం జరుగుతుంది. కాఫీ అరబికా అనేది మనకి కేఫిన్ అంటే నాడి కణాలను ఉత్తేజపరుస్తుంది. ఇప్పుడు మనం కాఫీ కానీ టీ కానీ తాగుతాం దేనికి అంటే మెంటల్ రిలాక్సేషన్ కోసం అట్లా అలవాటు అయిపోతుంది. అట్లా మత్తు మందుగా ఉపయోగపడే ఆల్కలైడ్ ఏంటిది అంటే స్కోపలమైన్, దతురా స్ట్రామన్షియం అని అనడం జరుగుతుంది. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక అలవాటుగా ఆల్కలైడ్స్ తీసుకోవడం అంటే ఏమవుతుందంటే ఒక అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు టీ తాగుతాం, కాఫీ తాగుతాం, ఆ టైం కాగానే మనకి టీ కాఫీ కావాలనిపిస్తుంది. డ్రింక్ చేసే వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఈవినింగ్ కాగానే వాళ్ళు డోస్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లా మందుకి అలవాటు పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు మత్తు మందుగా ఏది ఉపయోగిస్తాము ఆల్కలైడ్ అని చెప్పేసి అడిగిండు కాబట్టి స్కోపలమైన్ ఉపయోగిస్తాము. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. కొనీడియాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి జరుపుకొని శిలీంధ్రాలు అన్నాడు. ఇవన్నీ కూడా మనకి శిలీంధ్రాలే ఇచ్చిండు. మరి ఇక్కడ ఆల్బుగో మరియు మ్యూకార్, లైకోపెడాన్ మరియు అగారికస్, ట్రైకోడర్మా మరియు క్లావిసెప్స్, ఆస్ట్రిలాగో మరియు పాలిఫారస్ అన్నాడు. కొనీడియాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే శిలీంధ్రాలు ఏంటిది అంటే ట్రైకోడర్మా మరియు క్లావిసెప్స్ అనేది కొనీడియాల ద్వారా జరుగుతుంది. ఇక్కడ మనకి కొనీడియాల కాకుండా స్పోర్స్ ద్వారా సిద్ధ బీజాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కొనీడియాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి ట్రైకోడర్మా అండ్ క్లావిసెప్స్. ఇక్కడ మనకి ఫంగై లోపల ఫంగై లోపల ఆస్కోమైసిటిస్, బెసిడియోమైసిటిస్, డ్యూట్రోమైసిటిస్ అని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి బెసిడియాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది, ఇట్లా కొనీడియాల ద్వారా జరుగుతుంది. అంటే ఒక్కొక్క దాని లోపల ఒక్కొక్క సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత సరికాని జతను అన్నాడు. ఓకే, రాంగ్ ఆన్సర్ అంటున్నాడు. సరికాని జత క్లాడోఫిల్ ఆస్పరాగస్, పత్రాభకాండము సరుగుడు, లష్నము డయోస్కోరియా, రన్నర్ స్ట్రాబెర్రీ, స్టోలను స్ట్రాబెర్రీ. ఇక్కడ రన్నర్స్. ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ అని అంటున్నాడు. అంటే ఇందులో 3 ఏవో రైట్ ఉన్నాయి, ఒకటి మాత్రమే తప్పు ఉన్నది అంటాడు. క్లాడోఫిల్స్ అనేటివి ఆస్పరాగస్, పిల్లి తీగలు అంటాం. క్లాడోఫిల్ ఆస్పరాగస్ రైట్ ఆన్సరే. పత్రాభకాండము అన్నాడు ఫిలోక్లేడ్, కాజురైన, సరుగుడు అంటాము, కాజురైన ప్లాంట్, ఇది కూడా రైట్ ఆన్సరే. ఇవేంటిదంటే ఇవన్నీ కూడా లీఫ్ మాడిఫికేషన్స్. ఓకే, ఇక్కడ లక్షణము డయోస్కోరియా అన్నాడు. కానీ రన్నర్ స్ట్రాబెర్రీ కరెక్టే. ఈ గడ్డి జాతి మొక్కలు స్టోలెన్స్, రన్నర్స్, స్ట్రాబెర్రీ ఇవి మనకి గడ్డి జాతి మొక్కల కిందకి వస్తాయి. ఇక్కడ లక్షణము డయోస్కోరియా ఇస్ ద సరికాని జత. లక్షణం కాదు, లఘు లక్షణాలు. లఘు లక్షణాలు అనేవి డయాస్కోరియా లోపల ఉంటాయి. కానీ ఇక్కడ ఒక లక్షణం అనే ఇచ్చిండు. అంటే సరికాని జత ఏంటిదంటే థర్డ్ వన్. లఘు లక్షణాలు డయాస్కోరియా లోపల ఏర్పడితే ఇక్కడ లక్షణం ఇచ్చిండు కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. కింది అన్ని లక్షణాలు కలిగి ఉన్న మొక్క. ఇవన్నీ లక్షణాలు మనకు తెలుసుండాలి. ఏమేం ప్లాంట్స్ ఇచ్చిండు, ఎన్ని ఇచ్చిండు, కాసియా, బఠానీ, ఆవా, ఉమ్మెత్త, ఇవన్నీ ఇచ్చిండు కదా. ఏం అడుగుతున్నాడు, మనం ఈ 4 మొక్కలు ఇచ్చిండు. ఈ మొక్కలలా నేను చెప్పిన ఇన్ని లక్షణాలు దేంట్ లోపల ఉంటాయని అడుగుతాడు. ఒకటి ద్విపార్శ్వ సౌష్ఠవయుత పుష్పాలు, ఇందులో ఎన్ని అడిగిండు చూడండి. మొత్తము ఇక్కడ మనకి లీఫ్ ఏంటిది ప్లాంట్ వరల్డ్ లోపల ఉన్న ఒక్కటే క్వశ్చన్లో దాదాపు అన్ని వచ్చినాయి. ద్విపార్శ్వ సౌష్ఠవిత పుష్పాలు అన్నాడు. ఇంట్లోనే పుష్ప రచన వచ్చింది, వ్యాక్సిలరీ పుష్ప రచన కలిగిన ఆకర్షణ పత్రావళి అన్నాడు. తర్వాత ద్విబంధక కేసరావళి అన్నాడు, థర్డ్. తర్వాత ఉపాంత అన్యాసము 4, శుష్క విదారక ఫలం అన్నాడు 5. చూడండి, ఒక 5 క్యారెక్టర్స్ ఈ మొక్క లోపల ఉంటాయి అంటాడు.
ఇతను మనకి ఏంటిదంటే అందుకే కంటెంట్ మన గ్రిప్ లోపల పెట్టుకోవాలని చెప్పిన. ఒక్క క్వశ్చన్ చేయడానికి ఇవన్నీ చదవాల్సి ఉన్నది చూడండి. అందుకనే కంటెంట్ చదవాలి. ద్విపార్శ్వ సౌష్ఠవిత పుష్పాలు, జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటే ఏంటిదంటే ఒక పుష్పాన్ని మనం కట్ చేస్తే ఎక్కడి నుండి కట్ చేసినా కూడా ఈక్వల్ గా రావాలి. తర్వాత వ్యాక్సిలరీ పుష్పరచన, మనకి మెల్లి తిరిగిన పుష్పరచన, ఇక్కడ ఇక్కడ చాలా రకాల పుష్పరచనలు ఉంటాయి మనకు, ఎస్టివేషన్ అనేది. తర్వాత వచ్చేసి ద్విబంధక కేసరావళి, ఏకబంధక కేసరావళి, ద్విబంధక కేసరావళి, కేసరాల అరేంజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. తర్వాత ఉపాంత అండన్యాసము అండ్ శుష్క విదారక ఫలం అన్నాడు. ద్విపార్శ్వ సౌష్ఠవాయుత పుష్పాలు, వ్యాక్సిలరీ పుష్పరచన అంటే వీటి యొక్క ఆకర్షణ పత్రాలు ఇట్లా 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 ఉండి తర్వాత ఇట్లా ఉంటాయి, ఇట్లా దీని లోపల ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఇది వ్యాక్సిలరీ పుష్పరచన. తర్వాత కాంపోజిట్ అవంటే ద్విబంధక కేసరావళి, అంటే ఇక్కడ ద్విబంధక కేసరావళి అంటే 9+1 ఇట్లా 10 కేసరాలు ఉంటాయి. ఈ 10 కేసరాలలో మనకి 2 బండిల్స్ లెక్క డివైడ్ అయి ఉంటుంది. ఒకటేమో ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది, మిగతా అన్ని 9 బండిల్స్ కూడా ఒకేలాగా ఉంటుంది. తర్వాత ఉపాంత అండన్యాసము అన్నాడు. ఉపాంత అండన్యాసము తర్వాత శుష్క విదారక ఫలము అన్నాడు. మామూలుగా దీని లోపల ఫలం వచ్చేసి ఇట్లా ఇట్లా ఉంటే ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఫలం అనేది. ఇవన్నీ ఏ మొక్కలు ఉంటాయి అన్నాడు అంటే బఠానీ లోపల ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక బఠానీ ప్లాంట్ తీసుకున్నట్లయితే దాని లోపల ద్విపార్శ్వ సౌష్ఠవిత మొక్కలు పుష్పాలు ఉంటాయి, వ్యాక్సిలరీ పుష్పరచన ఉంటుంది. మాక్సిమం గా ఇట్లా ఆకర్షణ పత్రాలు అంటే ఇట్లా బెండ్ అయ్యండి, దీని లోపల ఇంకా మళ్ళీ ఇంకా ఆకర్షణ పత్రాలు ఉంటాయి. మనం ఒకసారి ఫ్లవర్ తీసుకున్నప్పుడు దాని యొక్క అరేంజ్మెంట్ చూస్తే మనకు అన్ని అర్థమైపోతాయి. తర్వాత వచ్చేసి ద్విబంధక కేసరావళి అన్నాడు. కొన్ని కేసరాలు మనకి ఇప్పుడు ఉమ్మెత్త తీసుకున్నాం అనుకోండి, అన్ని సపరేట్ ఒక 5 అట్లా సపరేట్ గా కనబడతా ఉంటాయి. అలాగే మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైబిస్కస్ తీసుకున్నాం అనుకోండి, హైబిస్కస్ ఓకే ఇప్పుడు అంత టైం హైబిస్కస్ తీసుకుంటే ఇట్లా మనకి చిన్న చిన్న గుర్తులేక ఇట్లా ఇట్లా ఉంటాయి కదా, సింగిల్ గా ఇట్లా 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 ఉంటాయి అది. తర్వాత ఉపాంత అండన్యాసం లోపల వాటి యొక్క అండం అనేది ఏ విధంగా అరేంజ్మెంట్ అయిన ఉపాంత అండన్యాసము. తర్వాత శుష్క విదారక ఫలం ఏమవుతుంది అంటే బఠానీ అనేది మామూలుగా ఏంటిది మొత్తం పక్వానికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సీడ్ అనేది ఇట్లా డిస్పార్స్ కావడం జరుగుతుంది, ఇట్లా పగిలిపోతుంది సీడ్ అనేది, పగిలిపోయి కొత్త సీడ్స్ అనేటివి కింద పడితే మళ్ళీ కొత్త మొక్కలు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతున్నట్టు. అంటే ఇది అంతా కూడా మనం ఏ మొక్క లోపల అబ్జర్వ్ చేయొచ్చు అంటే బఠానీ మొక్క లోపల అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ స్వయం సంయోగాన్ని మరియు ఏకవృక్ష పరపరాగ సంపర్కాన్ని సంపూర్ణంగా నియంత్రించే బాహ్య ప్రజనన యంత్రాంగం ఏంటంట ద్విలింగ ఏం అడిగిండు. స్వయం సంయోగాన్ని మరియు ఏకవృక్ష పరపరాగ సంపర్కాన్ని సంపూర్ణంగా నియంత్రించే బాహ్య ప్రజనన యంత్రాంగం ఏ మొక్క లోపల దేని లోపల ఉంటుంది అన్నాడు. ద్విలింగాశ్రయ స్థితి, ఏకలింగాశ్రయ స్థితి, హెర్కోగమి అండ్ భిన్నకాలిక పక్వత. భిన్నకాలిక పక్వత అంటే ఏంటిదంటే దీని లోపల కేసరాలు అండ్ కీలము కీలం అనేది ఏంటిదంటే డిఫరెంట్ ఎత్తు లోపల అరేంజ్మెంట్ అయి ఉంటుంది, దాన్ని భిన్నకాలి పక్వత అంటారు. హెర్కోగమి అంటే ఏంటిది ఒకటే ప్లాంట్ లోపల మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అది అండకోశాలు అనేటివి ఒక ఎత్తులో అట్లా ఉండడం జరిగింది. ఇప్పుడు హైబిస్కస్ తీసుకున్నాం అనుకోండి, హెర్కోగమి తీసుకోవచ్చు, దతురా కానీ అంటే ఒకటే ప్లాంట్ లోపల మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, కానీ వాటి యొక్క అరేంజ్మెంట్ అనేది కొంచెం ఎత్తు లోపల అట్లా ఉంటుంది. తర్వాత ఏకలింగాశ్రయ స్థితి అంటే ఇప్పుడు మనకి మామూలుగా పపాయ తీసుకున్నాం అనుకోండి, బొప్పాయి ఇది ఇప్పుడైతే ఇది ఏకలింగాశ్రయ స్థితి అంటాం. స్వయం సంయోగాన్ని మరి ఇప్పుడు బొప్పాయి ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పపాయ తీసుకుంటే ఈ పపాయ లోపల మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ డిఫరెంట్ గా ఉంటాయి. అది ఏం చేస్తుంది అంటే ఫీమేల్ ఫ్లవర్ అనేది స్వయం సంయోగాన్ని మరి ఏకవృక్ష పరపరాగ సంపర్కాన్ని కలిగి ఉంటుంది. ఇది బాహ్య ప్రజనన యంత్రాంగంకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏకలింగాశ్రయ స్థితి. మామూలుగా అయితే దీన్ని పపాయ కింద తీసుకున్నాం. ద్విలింగాశ్రయ స్థితి అంటే ఏంటిదంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకటే దానిలో ఉండి అవి అది కీలాగ్రామ్ అరేంజ్మెంట్ అనేది ఒక దగ్గర ఉండడం జరుగుతుంది. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటిదంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ యూక్రోమాటిన్ అన్నాడు. యూక్రోమాటిన్ అనున్నది అంటే ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ లోపల చదువుతాము, మనకి సెల్ అండ్ ఇక్కడ సెల్ లోపల చదువుతాము. క్రోమోజోమ్ల దగ్గరగా అమర్చబడిన అనులేఖనం రీత్యా తేజోవంత క్రోమాటిన్, తర్వాత బదులుగా అమర్చబడిన అనులేఖనం రీత్యా క్రియారహిత క్రోమాటిన్, దగ్గరగా అమర్చబడిన అనులేఖనం రీత్యా క్రియారహిత క్రోమాటిన్, బదులుగా అమర్చబడిన అనులేఖనం రీత్యా తేజోవంత క్రోమాటిన్. అక్కడ మనకి సెల్ చెప్పినప్పుడు అందులో క్రోమోజోమ్స్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు దాన్ని చెప్తాం. అక్కడ క్రోమోజోమ్స్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అప్పుడు చెప్పిస్తాను. ఇక్కడ ఇది ఏంటిదంటే యూక్రోమాటిన్ అంటే ఏంటిది అంటే వదులుగా అమర్చబడిన అనులేఖనం రీత్యా తేజోవంతమైన క్రోమాటిన్ అన్నట్టు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిది అంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇవన్నీ మనకి క్లాస్ చెప్పేటప్పుడు క్రోమోజోమ్స్ గురించి చెప్పేటప్పుడు వీటి గురించి చెప్తాను. ఓకే, నెక్స్ట్ కిరణజన్య సంయోక్రియ జరుగుతున్నప్పుడు నీటి విచ్ఛేదన చర్యలో పాల్గొన్న మూలకాలు ఏంటి? మనకి ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మనకి వాటర్ అనేది స్ప్లిట్ కావడం జరుగుతుంది. అప్పుడు ఏ మూలకాలు పార్టిసిపేట్ చేస్తాయి అంటున్నాడు. క్లోరిన్ అండ్ మాంగనీస్. ఏంటిది? క్లోరిన్ అండ్ మాంగనీస్ అనేది మనకి నీటి విచ్ఛేదనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దేని లోపల? ఫోటోసింథసిస్ లోపల. ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, మనకి సంశ్లేషణ జరిగేటప్పుడు, నీటి విచ్ఛేదన జరిగేటప్పుడు దాని నుండి ఏ మూలకాలు ఉపయోగపడతాయి అంటే క్లోరిన్ అండ్ మాంగనీస్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కాపర్ మాలిబ్డినం కాదు, ఇనుము, కాపర్, ఇనుము, ఈ జింకు, సల్ఫర్, బోరాన్ ఇవి కాదు. క్లోరిన్ అండ్ మాంగనీస్ అనేది మనకి వాటర్ స్ప్లిట్టింగ్ కి, ఈ వాటర్ స్ప్లిట్టింగ్ యూజెస్ ఇన్ ద ఫోటోసింథసిస్. ఓకే, నెక్స్ట్ ద్వితీయ అనుక్రమం ఇక్కడ ప్రారంభం అవుతుంది అన్నాడు. అసలు అనుక్రమం అంటే ఏంటిదో తెలియాలి. ఇక్కడ మరి ద్వితీయ అనుక్రమము అని చెప్పిండు అంటే మరి ప్రాథమిక అనుక్రమం కూడా ఉండొచ్చు, అంతే కదా. అంటే రాతి నేలలు, కొత్తగా ఏర్పరిచిన రిజర్వాయరు, లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు, పాడుబడిన వ్యవసాయ భూములు అన్నాడు. అనుక్రమం అంటే ఏంటిది అంటే కంప్లీట్ గా ఏం లేని ప్లేస్ లా మళ్ళా కొత్త జాతులు ఏర్పడని మనం అనుక్రమం అని అనడం జరుగుతుంది. ఇక్కడ ప్రాథమిక అనుక్రమం కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ అనుక్రమం కదా, ఇక్కడ ప్రాథమిక అనుక్రమం కూడా వస్తుంది. ప్రాథమిక అనుక్రమం అంటే ఇక్కడ రాతి నేలలు, కొత్తగా ఏర్పరిచిన రిజర్వాయర్, అంతసేపు ఏముండదు అక్కడ, ఇప్పుడు స్టార్ట్ కావాలి లైఫ్ అనేది. ఆ ప్లాంట్స్ యొక్క లైఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది ఎట్లా అంటే రాతి నేలలు, కొత్తగా ఏర్పరిచిన రిజర్వాయరు, లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు అన్నాడు. ఇవి ఏంటి అంటే ఇవి మూడు కూడా దేనికి సంబంధించింది అంటే ప్రాథమిక అనుక్రమం. ఓకే, ప్రాథమిక అనుక్రమం అనేది జరుగుతుంది. ఇవి మొత్తం కంప్లీట్ గా కొత్తగా ఏర్పడతాయి, అంటే భూమి మీద కొత్తగా ఏర్పడతాయి. ఇవి ప్రాథమిక అనుక్రమం అంట. రాతి నేలల్ని, కొత్తగా ఏర్పడిన రిజర్వాయర్ దగ్గర కొత్త ప్లాంట్స్ అట్లా రావడము, లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు. అంటే అనుక్రమం అంటే ఏం లేకుండా తర్వాత కొత్తగా ఏర్పడే మొక్కలని అంటే జాతులని మనం అనుక్రమం అని చెప్పేసి అంటాం. ఇక్కడ కొత్తగా ఏర్పడేటి అంటే రాతి నేలలు, కొత్తగా ఏర్పడిన రిజర్వాయర్. రాతి నేలలు అంటే అక్కడ ఏమి ఉండవు, అప్పుడప్పుడే కొంత ప్లాంట్స్ అనేవి వస్తుంది. కొత్తగా ఏర్పడిన రిజర్వాయర్ అంటే మనం రిజర్వాయర్ కట్టినాము, దాని సరౌండింగ్స్ అంటే వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ కొత్త ప్లాంట్స్ వస్తాయి. తర్వాత లావా చల్లబడిన తర్వాత ఏర్పడిన ప్రదేశాలు, ఇక లావా అంతా ఏంటిది లావా అయిపోయింది, అక్కడ ఏర్పడిన ప్రదేశాలలో ఇప్పుడిప్పుడే కొత్త ప్లాంట్స్ అనేటివి వస్తున్నాయి అనుకోండి. దాన్ని మనం ఇప్పుడే కొత్తగా వస్తే ప్రాథమిక అనుక్రమం అంటాం. మరి పాడుబడిన వ్యవసాయ భూములు అన్నాడు. పాడుబడిన వ్యవసాయ భూములు అంటే దీని ద్వితీయ అనుక్రమం అనేది ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ వ్యవసాయం అనేది ఎట్లా అంటే మామూలుగా అడవులు వాటికవే నిప్పు అంటుకొని అట్లా పెరుగుతాయి కదా, అదంతా అయిపోయినాక మళ్ళీ కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్నాయే నాశనం అయిపోయి మళ్ళీ తర్వాత కొత్తగా ఏర్పడితే దాన్ని మనం ద్వితీయ అనుక్రమం అంటాం. అంటే ఇక్కడ పాడుబడిన వ్యవసాయ భూములు, బీడు భూములు అంటాం కదా, అట్లా వాటి లోపల మళ్ళీ చేసుకోవడం, గడ్డి ముక్కలు అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వ్యవసాయం అనేది స్టార్ట్ చేయడం, దీన్ని ద్వితీయ అనుక్రమం అంటారు. ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు సెకండ్ ఇయర్ బాటనీ లాస్ట్కి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ద్వితీయ అనుక్రమం అనేది. నెక్స్ట్ చూద్దాం. విభేదనం చెందిన మృదు కణజాల నుంచి బెండు విభాజ్య కణజాలం ఏర్పడు విధానం. విభేదనం ఇక్కడ మనకి డిఫరెన్సియేషన్, రీడిఫరెన్సియేషన్, తర్వాత ట్రాన్స్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. విభేదనం, నిర్విభేదనం, పునర్విభేదనం, ట్రాన్స్ విభేదనం. ఇది మనకి ఇదే సెకండ్ ఇయర్ బాటనీ లోపల ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అయితే మనకి నిర్విభేదనము. ఏంటిది? విభేదనం చెందిన మృదు కణజాలాల నుండి ఏదైతే మనకి విభేదనం చెందుతుందో దాని యొక్క మృదు కణజాలాల నుండి, ఈ పారెంకైమా టిష్యూస్ నుండి ఏమవుపడుతుంది అంటే బెండు విభాజ్య కణజాలం అనేది నిర్విభేదనం చెందడం వల్ల మనకు మృదు కణజాలాల నుండి బెండు విభాజ్య కణజాలం అనేది ఏర్పడ జరుగుతుంది. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే నిర్విభేదనము. అంటే మనకి ఇక్కడ విభేదనం, నిర్విభేదనం, పునర్విభేదనం, ట్రాన్స్ విభేదనం అన్ని పదాలు సేమ్ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంగ్లీష్ లో చదివితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ రాని ఆన్సర్ వచ్చేసి అయితే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ఒక హార్మోను పార్శ్వకోరకాల పెరుగుదలను నిరోధించును, మరొక హార్మోను పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రోత్సహించును. ఈ హార్మోన్లు వరుసగా అంటే ఇదంతా మనకి ఏంటిది అంటే ఫైటో హార్మోన్స్. ఇక్కడ ఫైటో హార్మోన్స్ ఒకటేమో ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నాడు, ఇంకొకటేమో డిక్రీజ్ చేస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ ఈ లాటరల్ మనకి
మెరిస్టమాటిక్, ఇక్కడ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ, లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటాయి కదా. అంటే ఇక్కడ లాటరల్ అంటే ఏంటిది అంటే పార్శ్వ కోరకల పెరుగుదలను ఒక హార్మోన్ అట నిరోధిస్తుందంట, తగ్గిస్తుంది, పెరుగుదలను తగ్గిస్తుంది ఒక హార్మోన్. ఇంకొకటి పార్శ్వ కోరకల పెరుగుదలను పెంచుతుంది. ఆ రెండు హార్మోన్లు ఏవి అని అన్నాడు. ఇక్కడ మనం ఆప్షన్స్ ఎట్లా ఎలిమినేట్ చేయొచ్చు అంటే జిబ్బరెలిన్ అని ఇథలిన్ అనేది ఏంటిదంటే ఇది గ్యాస్ ఫామ్ లోపల ఉంటుంది. ఇథలిన్ అనేది ఇక్కడ మనకి జిబ్బరెలిక్ యాసిడ్ అనేది అనుచేక ఫలాల కోసం, కాండం పెరుగుదల కోసం ఇది తీసేయచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇథలిన్ ఉన్నది కాబట్టి ఇది తీసేయచ్చు. ఇవి రెండు పోయినాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి రెండు చూడాలి. యాక్సిన్స్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే అది అగ్రకోరకాల పెరుగుదలను పెంచుతుంది, పార్శ్వ కోరకాల పెరుగుదలను నిరోధిస్తుంది. అంటే ఇక్కడ ఆక్సిన్స్ రైట్. తర్వాత ఇంకొకటి సైటోకైనిన్స్ ఏంటిది అంటే అగ్రకోరకాల పెరుగుదలను నిరోధిస్తుంది, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందిగా. యాక్సిన్స్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే అగ్రకోరకాల పెరుగుదలను, అంటే ఒక ప్లాంట్ యొక్క పై భాగాన్ని, ఇక్కడ ప్లాంట్ ఎత్తు పెరుగుతుంది, బాగా ఎత్తు పెరుగుతుంది అంటే పార్శ్వ ఆక్సిన్స్ అనేటివి ఉండే ఆక్సిన్స్ యొక్క దాని వలన ఏమవుతుందంటే ప్లాంట్ ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూకలిప్టస్ నీలగిరి మొక్కలు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి అంటే ఎక్కువ ఎత్తు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే ఆక్సిన్స్ అనేటివి ఎక్కువ ఎత్తు పెరగడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది పెరుగుతూ ఉంటే లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ లోపల బ్రాంచెస్ అనేవి తక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు మనము గార్డెనింగ్ కి పోతే ఇక్కడ పైన మొక్కలు కట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ పైన కట్ చేస్తా అంటే ఇటు సైడ్లకు బ్రాంచెస్, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేటివి గ్రోత్ కావడం జరుగుతుంది. అందుకే మనకి గుబురుగా మొక్కలు అనేటివి రావడం జరుగుతుంది. అంటే ఇది యాక్సిన్స్ యొక్క ఫంక్షన్ ఏంటిదంటే అగ్రకోరకాల పెరుగుదలను పెంచుతుంది, పార్శ్వ కోరకాల పెరుగుదలను తగ్గిస్తుంది. సైటోకైనిన్స్ యొక్క ఫంక్షన్ ఏంటిదంటే ఇక్కడ అగ్రకోరకాల పెరుగుదలను తగ్గిస్తుంది, అంటే ఇట్లా, ఇదేమో పెంచుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే యాక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్, అంటే ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. కేంద్రక పూర్వ మరియు నిజకేంద్రక జీవులు రెండింటిలోనూ ఉండే నిర్మాణాలు మరియు కణాంగాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోకారియోట్స్ అంటే ఏంటిది, యూకారియోట్స్ అంటే ఏంటిది తెలియాలి. అందులోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏ భాగాలు ఉంటాయి, మరి రెండింటి లోపల ఉండే సేమ్ కణాంగాలు ఏంటివో అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకి కేంద్రక పూర్వ నిజ కేంద్రక జీవులు కదా. కేంద్రక త్వచము మరియు మీసోజోమ్స్ అన్నాడు. కేంద్రక త్వచము అంటే కేంద్రకం ఉంటేనే కేంద్రక త్వచం అనేది మనకి ఉంటుంది. మరి ఇక్కడ కేంద్రక పూర్వ అన్నం అంటే కేంద్రకం అనేది ఇక్కడ లేదు. మరి ఇది ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అని పెట్టుకోవచ్చు. తర్వాత కేంద్రకాంల ఇది చూద్దాం. తర్వాత ప్లాస్మా త్వచము మరియు ప్లాస్టిడ్స్ అన్నాడు. ఇక్కడ మనకి రెండింటిలో అన్నాడు. నిజ కేంద్రక జీవులు అంటే యూకారియోట్స్ కదా, అంటే మనము హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్ ఉంటాయి కదా. మరి ఇక్కడ ప్లాస్టిడ్స్, ప్లాస్మా త్వచము ప్లాస్టిడ్స్ అన్నాడు. తర్వాత వచ్చేసి ప్లాస్టిడ్లు మరియు కషాబాలు అన్నాడు. మరి ఇక్కడ ప్లాస్టిడ్స్ అంటే ఓన్లీ ప్లాంట్స్ లోపలనే ఉంటాయి, ఎనిమల్స్ లోపల ఉండవు. మరి ప్రోకారియోట్స్ లోపల ఉంటాయా? అవన్నీ కూడా మనకి పురాతనమైన జీవులు, ప్రోకారియోట్స్, బ్యాక్టీరియా చెప్పుకుంటాం. మరి ప్లాస్టిడ్స్ అనేవి ఉండవు, అంటే ఇది కాదు. రెండిట్లలో ఉండాలంటున్నాడు. మరి ప్లాస్టిడ్స్ ఇలా ఉన్నాయి, ఇది కూడా కాదు. కానీ ఇక్కడ ఏంటిది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూక్లిక్ యాసిడ్స్ అంటే రైబోజోమ్స్ రెండింటి లోపల ఉండే కణాంగాలు. ప్రోకారియోట్స్ లోపల ఉండే న్యూక్లిక్ యాసిడ్స్ అనేటివి, రైబోజోమ్లు అనేటివి కూడా రెండింటి లోపల ఉండడం జరుగుతుంది. కేంద్రక పూర్వ జీవులలో రైబోజోమ్స్ ఉంటాయి, నిజ కేంద్రక జీవులలో రైబోజోమ్స్ ఉంటాయి. నెక్స్ట్ కేంద్రకామ్లాలు ప్రోకారియోట్స్ లోపల ఉంటాయి, రైబోజోమ్లు కూడా ప్రోకారియోట్స్ లోపల ఉండడం జరుగుతుంది అన్నట్టు. అక్కడ కేంద్రక త్వచము ఉండదు, కేంద్రకమే ఉండదు కాబట్టి కేంద్రక త్వచం ఉండదు కాబట్టి ఇది తీసేయచ్చు. మీసోజోమ్స్ అంటే బ్యాక్టీరియా లోపల ఏర్పడతాయి. తర్వాత ప్లాస్మా త్వచము మరియు ప్లాస్టిడ్స్ అన్నాం. ప్లాస్టిడ్స్ అనేవి ఓన్లీ ప్లాంట్స్ లోపలనే ఉంటాయి, కానీ కేంద్రక పూర్వజీవుల లోపల ఉంటాయి అంటే ఉండవు. తర్వాత ప్లాస్టిడ్స్ అంటే కషాబాలు అన్నాడు. ఇవి కషాబాలు అంటే మనకి శైలికలు, కషాబాలు ఇవన్నీ కూడా బ్యాక్టీరియాకి సంబంధించి ఉంటాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే మనకి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు నుండి నిరోధకతనిచ్చే జన్యువు ఏంటంట? ఒక మొక్కజొన్న ప్లాంట్ ఉంది, దాని లోపల ఇప్పుడు మనకి మొక్కజొన్న కంకి ఉంటుంది కదా, దానికి నిరోధకతనిచ్చే జన్యువు ఏంటిది? కాండం తొలిచే పురుగు ఉంటుంది కదా. మనం మొక్కజొన్న కంకి చూసినట్టయితే ఏమవుతుంది అంటే దాన్ని అక్కడక్కడ పురుగు తింటా ఉంటది. ఆ పురుగు తినకుండా నిరోధించే జన్యువు ఏంటిది అని అంటున్నాడు. అంటే క్రై 1AB, క్రై 2AB, క్రై 1AC, క్రై 1AD అన్నాడు. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటిది అంటే క్రై 1AB అనేది రైట్ ఆన్సర్. ఇది ఏంటిదంటే టాక్సిక్ రెసిస్టెన్స్
అంటే ఇది ఒక విష పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఏ కీటకం అయితే దాన్ని తినడానికి ఒలిచడానికి వస్తుందో పురుగు దాన్ని చంపేయడం జరుగుతుంది. ఈ జీన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మొక్కజొన్న లోపల పురుగు తొలిచే నిరోధకత అనే జన్యు అనేది డెవలప్మెంట్ కావడం వల్ల మొక్కజొన్న అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఇక్కడ E2AB AC అనేది ఏంటంటే కాటన్ ప్లాంట్స్ లోపల రెసిస్టెన్స్ పవర్ టాక్సిక్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి కాటన్ ప్లాంట్స్ కి. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దృఢ కణజాలయుత పరిచక్రం దీనిలో ఉండును అన్నాడు. ఏంటిదంట స్క్లీరెన్ కైమస్ పెరిసైకిల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ద్విదళ బీజ వేరు, ఏకదళ బీజకాండం, ద్విదళ బీజకాండం, ఏకదళ బీజ వేరు అన్నాడు. అంటే ఏంటిదంటే దృఢ కణజాలం అనేది దేని లోపల ఉంటుంది అంటాడు. మనకి మామూలుగా టైం పడుతుంది. ఇక్కడ మనకి వేరు కాండం యొక్క అడ్డుకోత కనుక చూసినట్టయితే దేని లోపల దృఢ కణజాలయుత పరిచక్రం ఉంటుంది అంటున్నాడు. అంటే మనకి ద్విదళ బీజ కాండం కనుక తీసుకున్నట్టయితే దృఢ కణజాలయుత పరిచక్రం అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మరి ద్విదళ బీజ వేరు లోపల మృదు కణజాలం ఉంటుంది. కాండం లోపలేమో దృఢ కణజాలయుత పరిచక్రం అనేది ఉంటుంది. దీని లోపల మృదు కణజాలం ఉంటుంది. ఇక్కడ ఏకదళ బీజ కాండం లోపల ఏంటిది అంటే దృఢ కణజాలత అది ఒరలు అంటాం కదా, పుంజపు ఒరలు అనేటివి బండిల్ షీట్స్ అనేటివి మనకి ఏకదళ బీజ కాండం లోపల ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ వేరు లోపల ఏముంటుంది అంటే మృదు కణజాలయుత పరిచక్రం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి దృఢ కణజాలం అడిగిండు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిదంటే ద్విదళ బీజ కాండం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. తమ పోషణకై వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బన్ను పొందే బ్యాక్టీరియా ఏంటంట మరి తన యొక్క పోషణకై వాతావరణం లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బన్ను పొందే బ్యాక్టీరియా ఏది అన్నాడు. ఇవన్నీ కూడా బ్యాక్టీరియాసే మనకు తెలుసు. క్లోరోబియం, తర్వాత బిగియోటా, రోడోస్పైరిల్లం మరి బాసిల్లస్ తురంజిన్సిస్ అంటంగా, రోడోసూడోమోనాస్ మరి జాంతోమోనాస్, రోడో మైక్రోబియం మరియు సాల్మోనెల్లా బ్యాక్టీరియా అన్నాడు. మరి ఏ బ్యాక్టీరియాలు కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బన్ ను రిసీవ్ చేసుకుంటాయి అంటున్నాడు. క్లోరోబియం మరియు బెగియోటా అనేది మనకి వాతావరణం లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నుండి కార్బన్ ని తీసుకోవడం అనేది జరుగుతుంది. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, క్లోరోబియం అండ్ బెగియోటా బ్యాక్టీరియా. నెక్స్ట్ చూద్దాం. తర్వాత సరికాని జతను గుర్తించుము అన్నాడు. కోకా ప్లాంట్. కోకాలోని ఉబ్బిన కాండము వైరస్, వరిలోని బ్లైట్ తెగులు శిలీంధ్రము, యాపిల్లోని క్రౌన్ గాల్ తెగులు బ్యాక్టీరియము, బంగాళదుంపలో మంత్రగత్తె చీపురుకట్ట మైకోప్లాస్మా అన్నాడు. ఇక్కడ మనకి సరికాని జత అడిగిండు కదా. ఇక్కడ వరి లోపల బ్లైట్ తెగులు అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, శిలీంధ్రము కాదు. ఇది బ్యాక్టీరియా. అంటే మనకి మొక్కల లోపల వచ్చే బ్యాక్టీరియల్ వ్యాధులు ఏంటి, తర్వాత వైరస్ వ్యాధులు ఏంటో తెలిస్తేనే పెట్టగలుగుతాం. కోకా ప్లాంట్ లోపల వచ్చేసి ఏంటిదంటే వైరస్ వల్లనే డిసీజ్ వస్తుంది. వరి బ్లైట్ తెగులు మాత్రము బ్యాక్టీరియా వల్ల వస్తుంది, శిలీంధ్రం కాదు. ఇక్కడ అడిగినది ఏంటిది అంటే సరికాని జత కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సరికాని జత ఇది. యాపిల్ లోపల క్రౌన్ గాల్ అనేది బ్యాక్టీరియా వల్లనే వస్తుంది. తర్వాత బంగాళదుంప లోపల మంత్రగత చీపురుకట్ట మైకోప్లాస్మా అనేది విచ్చేస్ బ్రూమిన్ ద పొటాటో, ఇది మైకోప్లాస్మా ద్వారానే వస్తుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సింప్లాస్ట్. ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ బాటనీ లోపల ఫస్ట్ లెసన్ లోపలనే ఉంటుంది. విసరణ, ద్రవ విసరణ, వాటి లోపల సింప్లాస్ట్, అపోప్లాస్ట్ అని ఉంటుంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే సింప్లాస్ట్ అనేది ఏ పదార్థాలను దాని గుండా ప్రవహింపచేస్తుంది అన్నాడు. అంటే ఏంటిదంటే ఒక మొక్క వ్యవస్థలో త్వచాల ద్వారా జరిగే నీటి గమన పథాన్ని మనం సింప్లాస్ట్ అని అనడం జరుగుతుంది. ఏంటి త్వచాల ద్వారా మొక్క వ్యవస్థలో దాని యొక్క త్వచాల ద్వారా జరిగే నీటి గమన పథాన్ని మనం సింప్లాస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. హరిత రేణువులో ఆవర్ణిక పటలికల త్వచం కలిగి ఉండునది. ఏంటిది? స్ట్రోమా లామెల్లార్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. కాంతి వ్యవస్థ 2 మాత్రమే, కాంతి వ్యవస్థ 1 మాత్రమే, కాంతి వ్యవస్థ 1 మరియు 2, కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2 మరియు NADP క్షయకరణ ఎంజైమ్ అని చెప్పిండు. ఇక్కడ ఆవర్ణిక పటలిక త్వచం స్ట్రోమా లామెల్లా అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకి క్లోరోప్లాస్ట్, ఇంతకుముందు ఒక డయాగ్రామ్ వేసాను కదా, ఇట్లా మనం క్లోరోప్లాస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇది క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి 2 లేయర్స్ ఉంటుంది కదా క్లోరోప్లాస్ట్ లోపల. దీని లోపల మనకి ఏముంటాయి? థైలకాయిడ్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన థైలకాయిడ్స్. ఇక్కడ ఈ థైలకాయిడ్స్ ఇట్లా అరేంజ్ అయి ఉంటాయి. ఈ ఒక థైలకాయిడ్ని ఇంకొక థైలకాయిడ్ని ఏంటిది లింక్ ఇంటర్ కనెక్షన్ దేంతో ఉంటుంది అంటే స్ట్రోమా లామెల్లా. అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది? స్ట్రోమా లామెల్లా అనే అడిగిండు. మరి ఇక్కడ
దీన్ని ఈ థైలకాయిడ్స్ అన్నింటిని మనం గ్రానా అని అనడం జరుగుతుంది. గ్రానా అంటే ఏంటిది? మనకి లైట్ సిస్టమ్. అంటే ఇక్కడ లైట్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే స్ట్రోమా లామెల్లా ఆఫ్ ద క్లోరో ఏంటిది కాంతి వ్యవస్థ 1, 2 అన్నాడు. అంటే లైట్ ఉన్నప్పుడు మాత్రమే దీనికి దీనికి ఇంటర్లింక్ ఉన్నది స్ట్రోమా లామెల్లా. ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 మాత్రమే రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోటో సిస్టమ్ 2 అనేది ఏంటిది అంటే అది మనకి లైట్ ఉన్నా లైట్ లేకున్నా కూడా ఫోటో సిస్టమ్ అనేది సిస్టమ్ 2 అనేది జరుగుతుంది. అంటే కాంతి చర్య నిష్కాంతి చర్య అంటాం. కాంతి చర్య అంటేనేమో ఓన్లీ కాంతి ఉన్నప్పుడు జరిగే చర్యనే కాంతి చర్య అంటాం. కాంతి చర్య ఉన్నా అంటే కాంతి ఉన్నా లేకున్నా జరిగే చర్యను మనం నిష్కాంతి చర్య అంటాం అన్నట్టు. అంటే లైట్ ఉన్నా జరుగుతుంది, లైట్ లేకున్నా కూడా జరుగుతుంది. ఇక్కడ స్ట్రోమా లామెల్లా అనేది ఏంటిదంటే ఓన్లీ ఫోటో సిస్టమ్ 1. అంటే ఇక్కడ సెకండ్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని కూడా కాదు. నెక్స్ట్ శాస్త్రీయ నామమైన కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్. కార్వస్ స్ప్లెండెన్ ఇన్సోలెన్స్ లో ఇన్సోలెన్స్ అనే పదము దీనిని సూచిస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది బాటనీ క్వశ్చన్ అయినా కావచ్చు, జువాలజీ క్వశ్చన్ అయినా కావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనకి టాక్సానమీ అనేది వర్గీకరణ అనేది మనం ప్లాంట్స్ కి చేస్తాం, ఎనిమల్స్ కి కూడా వర్గీకరణ అనేది చేస్తాము. ఇక్కడ వచ్చేసి కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ అని చెప్పిండు. ఇక్కడ మనము ఈ 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటేనే అది మనకు ఫ్యామిలీయా, ఉపజాతీయ, ప్రజాతీయ, జాతీయ తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఫస్ట్ మనకి దీని యొక్క టాక్సానమికల్ హియరార్కీ కావాలి. ఏంటిది అంటే నేను మామూలుగా KDCO FGS ఇంకా రాస్తా KDCO FGS. ఇది ఏంటిది అంటే మనకి ఒక ఆర్డర్, హైరార్కికల్ ఆర్డర్. అది ప్లాంట్ కైనా ఎనిమల్స్ కైనా మనం ఇట్లనే డివైడ్ చేయాలి. K అంటే కింగ్డమ్, రాజ్యం. D అంటే డివిజను, ప్లాంట్స్ కి అయితే డివిజన్ అని తీసుకుంటాం, ఎనిమల్స్ కి వచ్చేసి మనం ఫైలం అని తీసుకుంటాం. ఓకే. C అంటే క్లాస్. ఇక మిగతా అన్ని సేమ్ ఉంటాయి ప్లాంట్స్ కైనా ఎనిమల్స్ కైనా. ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది అంటే డివిజన్ అండ్ ఫైలం. డివిజన్ అంటే బాటనీకి తీసుకుంటాం, ఫైలం అంటే జువాలజీకి తీసుకుంటాం. C అంటే క్లాస్, O అంటే ఆర్డర్, F అంటే ఫ్యామిలీ, G అంటే జీనస్, S అంటే స్పీసీస్. ఇక్కడ మనకి ఎగ్జామ్ లోపల ఈ ఆర్డర్ అంతా ఇచ్చి ఇట్లనే ఒకటే ఆర్డర్ కుటుంబం, ఉపజాతి, ప్రజాతి, జాతి ఇచ్చి ఇది ఆర్డర్ లో ఉందా లేదా ఆడ మిస్ అయింది కూడా ఒక్కోసారి అట్లా కూడా క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మనకి ఏమడిగిండు? కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ అనేది ఏంటిదంటే ఒక బర్మా కాకి పేరు. ఇక్కడ మనం నామినిక్లేచర్ చదివేటప్పుడు చదువుతాం. ఒక మొక్కకు కానీ జంతువుకు కానీ పేరు పెట్టేటప్పుడు ఇవన్నీ ఫాలో కావడం జరుగుతుంది. కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ అనేది ఎవరి పేరు అంటే ఒక కాకి పేరు. ఆ కాకి ఎక్కడ అంటే బర్మా కాకి పేరు ఇది. మరి కార్వస్ స్ప్లెండెన్స్ అని ఉంటది. స్ప్లెండెన్స్ అని ఉంటే మన యొక్క ఇండియా కాకి, పాకిస్తాన్ కాకి ఈ కార్వస్ స్ప్లెండెన్స్ అని ఉంటది. ఇది మనకు ద్వినామీకరణం లోపల నేర్చుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటిది అంటే ట్రైనామియల్ నామినిక్లేచరు. ట్రైనామియల్ అంటే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ట్రైనామియల్ అంటే 3 పేర్లు వస్తాయి చూడండి. కార్వస్ ఒకటి, స్ప్లెండెన్స్, ఇన్సోలెన్స్ 3 వచ్చినాయి కదా. ఇవి 3 వచ్చినాయి. మరి ఈ ట్రైనామియల్ నామినిక్లేచర్ లోపల కార్వస్ అంటే ప్రజాతి, తర్వాత స్ప్లెండెన్స్ అంటే జాతి, ఇన్సోలెన్స్ అంటే ఉపజాతి కదా. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిది అంటే ఉపజాతి అనేది రైట్ ఆన్సర్. ఇది ఏంటంటే బర్మా కాకి యొక్క సైంటిఫిక్ నేమ్ కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్. ఇది ట్రైనామియల్ నామినిక్లేచర్, త్రినామీకరణం లోపల మనం చదువుకుంటాము. బైనామియల్ నామినిక్లేచర్ అంటేనేమో ద్వినామీకరణము, అంటే దానికి 2 పేర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను అజాడి రక్తా తీసుకున్నాను అనుకోండి. అంటే అజాడి రక్తా ఇండికా అంటే అజాడి రక్త అనేది ఏమో ప్రజాతిని చూపిస్తుంది, ఇండికా అనేదేమో జాతిని చూపిస్తుంది. ఇక్కడ నేను ఎన్ని చూపించినా? 2 చూపించినా కాబట్టి దీన్ని ఏమంటామంటే బైనామియల్ నామినిక్లేచర్. అజాడి రక్త ఇండికా అంటే ఏంటిది? వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామము. మాంజిఫెరా ఇండికా అన్నాను అనుకోండి, మీకు తెలిసిపోతుంది. మాంజిఫెరా ఒకటి, ఇండికా ఒకటి, అంటే ఒకటి ప్రజాతి, ఒకటి జాతి, అంటే ద్వినామీకరణ. 2 పేర్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు త్రినామీకరణాన్ని ఎందుకన్నాను? కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ 3 ఉన్నాయి ఇక్కడ. అట్లా మనం ఐడెంటిఫై చేస్తే కరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఇదేంటిది మరి? ఉపజాతి కిందికి వస్తుంది. ఇంకా ఇదే కాకుండా మనకి టాటోనీమ్స్ అని కూడా చదువుతాం. టాటోనీమ్ అంటే ఏంటిది అంటే ప్రజాతి పేరు, జాతి పేరు సేమ్ ఉంటే మనం టాటోనీమ్స్ అని
చదువుతాం. ఎగ్జాంపుల్గా నేను నాగుపాము తీసుకున్నప్పుడు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది అంటే నాజా అని చదువుతాం. నాజా అంటే ఇక్కడ ప్రజాతి పేరు సేమ్ ఉన్నది, జాతి పేరు సేమ్ ఉన్నది. రెండు పేర్లు ప్రజాతి జాతి పేరు రెండు పేర్లు ఎక్కడైతే సేమ్ ఉంటుందో దాన్ని మనం టాటోనీమ్ అని అంటాం. నాగుపాము చెప్పిన. అలాగే కోడి ఉన్నది, తర్వాత ఎలుక రాటస్ అట్లా సేమ్ వస్తే మనం వెంటనే టాటోనీమ్ అని పెట్టాలి ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మిగతా అంటే కంప్లీట్ డీటెయిల్స్ మనకి నామీకరణకు కంప్లీట్ డీటెయిల్స్ క్లాస్ చెప్పేటప్పుడు డెప్త్ గా చెప్తాను. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కి సంబంధించి చెప్పాను. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంతా కూడా మామూలుగా బాట్నీ, కొంచెం జువాలజీ బిట్స్ కూడా వచ్చినాయి. బాట్నీ అండ్ జువాలజీ కొన్ని కంబైన్డ్ వచ్చినాయి. ఇంకా కంప్లీట్ గా జువాలజీ బిట్స్ కోసం మనం నెక్స్ట్ వీడియో లోపల జువాలజీ సిలబస్ ఏంటిది, అందులోపల ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, దాని నుండి వచ్చిన ప్రీవియస్ బిట్స్ ఏంటియో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.